మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఆషాఢ పౌర్ణమి బుధవారం. ఆషాఢ పౌర్ణమికి వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అని పేర్లున్నాయి. ఇది పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో మీ దశ తిరిగిపోతుంది. కష్టాలు సమస్యలు పోతాయి, జన్మ జన్మల పాపాలు పోతాయి, మహాపుణ్యం వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధనం దూసుకు వస్తుంది, మీకు రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, దయచేసి ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ ఆషాఢ పౌర్ణమి రోజే వ్యాస మహర్షి జన్మించాడు. అందుకే దీనిని వ్యాస పౌర్ణమి అని, గురు పౌర్ణమి అని పిలుస్తారు. ఈరోజు వ్యాసుల వారిని పూజిస్తారు గనుక ఈరోజు అసలు వ్యాస మహర్షి ఎలా జన్మించారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, జీవితంలో కష్టాలు రావు, పాపాలు పోయి కోటి జన్మల పుణ్యంతో అపర కుబేరులుగా మారిపోతారు. త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం నడుస్తున్న కాలంలో హస్తినాపుర ప్రాంతంలో గంగా భట్ అనే ఒక మత్స్యకారుడు, అంటే పడవ నడిపేవాడు ఉండేవాడు. అతడు రోజూ నదిలో చేపలు పడుతూ జీవనం సాగించేవాడు. ఒకరోజు అతడికి నదిలో చాలా పెద్ద చేప వలకు చిక్కింది. ఆ చేపను చూసి సంతోషపడి ఇంటికి తీసుకువెళ్ళి దాన్ని కోయడం ప్రారంభించాడు. కానీ ఆ చేప కడుపును కోయగానే అతడు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. ఆ చేప కడుపులోంచి ఒక దివ్యమైన, అతి అందమైన ఆడపిల్ల బయటపడింది. గంగా భట్ మరియు అతడి భార్యకు పిల్లల్లేరు. దాంతో వారు ఆనందంతో మురిసిపోయి, భగవంతుడా, మాకు సంతానం లేదని బాధపడుతుంటే ఈ రూపంలో మాకు ఒక కూతుర్ని ప్రసాదించావా అని అనుకున్నారు. ఆ పాపకు వారు సత్యవతి అని పేరు పెట్టుకున్నారు. అయితే ఆ పాప చేప కడుపున జన్మించడం వల్ల ఆమె శరీరం నుండి ఎప్పుడూ భరించలేని చేపల దుర్వాసన, అంటే మత్స్యగంధం వస్తుండేది. అందువల్ల అందరూ ఆమెను మత్స్యగంధి అని కూడా పిలిచేవారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ సత్యవతి అందమైన యువతిగా మారింది. కానీ ఆమె శరీరం నుండి వచ్చే చేపల దుర్వాసన వల్ల ఊరి జనులు, ఆమె తోటి స్నేహితులు ఆమె దగ్గరకు రావడానికి ఇష్టపడేవారు కాదు. ఛీ, నీ దగ్గర నుంచి తీవ్రమైన చేపల వాసన వస్తుంది, నీ పక్కల ఒక నిమిషం కూడా నిలబడలేము అని అందరూ ఆమెను అవమానించేవారు. సత్యవతి ఆ అవమానాలను భరిస్తూ దిగులుగా తన తండ్రికి సహాయం చేస్తూ ఉండేది. తన తండ్రితో పాటు పడవ నడపడం నేర్చుకుంది. ఒకరోజు సత్యవతి తండ్రి గంగా భట్ ఏదో ముఖ్యమైన పని మీద బయటకు వెళుతూ, అమ్మ సత్యవతి, నేను పని మీద ఊరిలోకి వెళుతున్నాను, నువ్వు పడవ దగ్గరే ఉండు, ఎవరైనా ప్రయాణికులు వస్తే నది దాటించు అని చెప్పి వెళ్ళాడు. సత్యవతి నది ఒడ్డున పడవ పట్టుకుని కూర్చుంది. కొద్దిసేపటికి అక్కడికి తేజోమూర్తి అయిన పరాశర మహర్షి వచ్చారు. ఆయన నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్లాల్సి ఉంది. పరాశర మహర్షి పడవ దగ్గరకు వచ్చి, అమ్మా, నేను నది దాటాలి, నన్ను పడవలో అవతలి ఒడ్డుకు తీసుకువెళ్తావా అని అడిగారు. సత్యవతి వినయంగా, రండి మహర్షి, కూర్చోండి అని పడవలోకి ఆహ్వానించింది. పరాశర మహర్షి పడవలో కూర్చున్నారు. సత్యవతి పడవ నడుపుతుంటే ఆమె అమాయకత్వాన్ని, రూపాన్ని చూసి పరాశర మహర్షి ఆకర్షితులయ్యారు. తన దివ్యదృష్టితో చూసిన మహర్షికి ఆమె కడుపున లోక కళ్యాణం కోసం ఒక గొప్ప దివ్యపురుషుడు జన్మించబోతున్నాడని అర్థమైంది. పరాశర మహర్షి సత్యవతితో, సత్యవతి, నేను నీతో సంగామాన్ని, గుప్త వివాహాన్ని కోరుకుంటున్నాను. మన కలయిక వల్ల లోకానికి మహోపకారం జరుగుతుంది అని చెప్పారు. ఆ మాట వినగానే సత్యవతి కంగారు పడింది. మహర్షి, మీరు గొప్ప తపస్వి, నేను ఒక సాధారణ మత్స్యకారుని కుమార్తెను. నా శరీరం నుండి భరించలేని చేపల దుర్వాసన వస్తుంది. అటువంటిది మీరు నన్ను ఎలా వివాహం చేసుకోవాలనుకుంటున్నారు? పైగా పెళ్లి కాకుండా నేను ఒక బిడ్డకు జన్మనిస్తే ఈ సమాజం నన్ను నిందిస్తుంది, నా తండ్రికి అవమానం జరుగుతుంది అని సత్యవతి తన సందేహాలను చెప్పింది. దానికి పరాశర మహర్షి చిరునవ్వు నవ్వి, సత్యవతి, నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. నీకు జన్మించబోయే సంతానం
అత్యంత తేజోవంతుడు, సర్వశాస్త్ర కోవిదుడు అవుతాడు. ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా నీ కన్యాత్వానికి ఎలాంటి భంగం వాటిల్లదు. నువ్వు ఎప్పటిలాగే పవిత్రమైన కన్యగానే ఉంటావు. అలాగే నీ శరీరంలో ఉన్న ఈ చేపల దుర్వాసన ఎప్పటి నుంచే మాయమై యోజనం అంటే మైళ్ళ దూరం వరకు వ్యాపించే సుగంధమైన కస్తూరి వాసనగా మారుతుంది అని అభయమిచ్చారు. మహర్షి ఆ మాట అనగానే ఆశ్చర్యకరంగా సత్యవతి శరీరం నుండి వస్తున్న దుర్వాసన తక్షణమే మాయమైపోయింది. ఆమె చుట్టూ ఉన్న పరిసరాలన్నీ మత్తెక్కించే కస్తూరి సువాసనలతో నిండిపోయాయి. ఆ అద్భుతాన్ని చూసి సత్యవతి ఎంతో సంతోషించింది. మహర్షి శక్తిని గ్రహించి ఆయన కోరికకు అంగీకరించింది. అప్పుడు పరాశర మహర్షి తన తపోశక్తితో ఆ నది మధ్యలో దట్టమైన మంచు, చీకటి ఆవరించేలా చేశారు. ఆ దట్టమైన మంచు తెరల మధ్య రతి జరపగా సత్యవతికి ఒక దివ్యమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడే వేదవ్యాసుడు. అతడు పుట్టడమే నల్లటి మేఘవర్ణంతో అంటే నల్లటి ఛాయతో జన్మించడం వల్ల, అలాగే యమునా నదిలోని ఒక ద్వీపంలో అంటే దారిన జన్మించడం వల్ల సత్యవతి ఆ బాలుడికి కృష్ణద్వైపాయనుడు అని పేరు పెట్టింది. ఆ బాలుడు సామాన్యమైన వ్యక్తి కాదు. పుడుతూనే సంపూర్ణమైన జ్ఞానంతో మహాపురుషుడిగా పెరిగాడు. కృష్ణద్వైపాయనుడు పుట్టిన వెంటనే తన తల్లి సత్యవతికి నమస్కరించి, అమ్మా, నేను లోక కళ్యాణం కోసం తపస్సు చేయడానికి అడవులకు వెళుతున్నాను. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను మనసులో తలచుకు, నేను వెంటనే నీ ముందు ప్రత్యక్షమవుతాను అని తన తల్లి ఆశీర్వాదం తీసుకుని హిమాలయాలకు వెళ్ళాడు. హిమాలయాల్లోని బదరీవనం అంటే రేగుపండ్ల అడవిలో కృష్ణద్వైపాయనుడు దశాబ్దాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. బదరీవనంలో తపస్సు చేయడం వల్ల ఆయనకు బాదరాయణుడు అనే పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత లోకంలో ఉన్న అపారమైన జ్ఞానాన్ని మానవాళికి సులభంగా అందించడానికి ఆయన ఒక గొప్ప కార్యాన్ని తలపెట్టాడు. ఆ కాలం వరకు అనంతంగా ఒకే రాశిగా ఉన్న వేదరాశిని సామాన్య మానవులు చదవలేరని గ్రహించి ఆ వేదాన్ని 4 విభాగాలుగా విభజించాడు. ఆ 4 భాగాలే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వవేదం. వేదాలను అలా విభాగాలు చేసినందుకుగాను ఆయనకు వేదవ్యాసుడు అనే నామకరణం జరిగింది. వేదవ్యాసుడు కేవలం వేదాలను విభజించడమే కాకుండా మానవులకు ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే పురుషార్థాలను బోధించడానికి పంచమవేదంగా పిలువబడే మహాభారతం అనే విరాట్ కావ్యాన్ని రచించాడు. అంతేకాకుండా 18 మహాపురాణాలను, బ్రహ్మసూత్రాలను, భాగవతాన్ని జగత్తుకు ప్రసాదించాడు. ఆ మహర్షి వేదవ్యాసుడి జన్మించిన పవిత్రమైన రోజే ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఈ రోజునే వేదవ్యాసుడు తన శిష్యులకు, మునులకు మొదటిసారిగా శ్రీమద్ భాగవత పురాణ జ్ఞానాన్ని ఉపదేశించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేతనే ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజును వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మీయులంతా ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. గురు పూర్ణిమ రోజున కేవలం వేదవ్యాసుడిని మాత్రమే కాకుండా మనకు అక్షరాలు నేర్పిన తొలి గురువు నుండి మనకు జ్ఞానాన్నిచ్చి సన్మార్గంలో నడిపించే ప్రతి గురువును దైవస్వరూపంగా భావించి పూజించాలి. అలాగే గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి వారి జన్మ కథను వింటే చాలు మీకు ఉండే కష్టాలు పోతాయి. గురు అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వకాలంలో ఒకప్పుడు ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పూర్వజన్మలో చేసిన పాప ఫలితంగా అతనికి కుష్టి రోగం వచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ దుర్మార్గపు ఆలోచనలతో ఉండేవాడు. భార్యను తిడుతూ మాటలతో హింసించేవాడు. అతని భార్య సుమతి చాలా గుణవంతురాలు. ఆమె అతడిపై ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా ఎంతో ప్రేమతో విసుగు లేకుండా అన్ని సపర్యలు చేస్తూ ఉండేది. భర్తను దైవంగా భావించి పూజించేది. కౌశికుడు ఒకనాడు తన గది కిటికీ నుండి రాజ్య మార్గంలో వెళ్తున్న ఒక అందమైన వేశ్యను చూశాడు. వెంటనే ఆ దుష్ట బ్రాహ్మణుడు భార్యను పిలిచి, నేను బయట వెళ్తున్న ఒక వేశ్యను చూశాను. నాకు ఆమె మీద మనసు కలిగింది. ఈ రాత్రికి నన్ను ఆమె వద్దకు తీసుకొని వెళ్ళు, లేకపోతే నేను జీవించను అని ఆమెను ఆజ్ఞాపించాడు. రాత్రి అయ్యింది. సుమతి ఇక చేసేదేమీ లేక వేశ్యకు ఇవ్వడానికి ధనం మూటకట్టుకొని తన భర్తను భుజాల మీద ఎక్కించుకుని వేశ్య వాటికకు బయలుదేరింది.
ఆ రాత్రి ఆకాశంలో గాఢమైన మబ్బులు కమ్ముకున్నాయి. 4 పక్కలా చీకటి అలుముకుంది. వర్షం కూడా మొదలయ్యింది. అయినా ఆమె నిలకడగా నడిచి వెళ్తూనే ఉంది. ఆ పక్కనే మాండవ్యుడు అనే మహర్షి తపోనిష్టలో ఉండగా కొందరు దొంగలు రాజుగారి ఖజానాలో దొంగతనం చేసి ఆ సొమ్మును మహర్షి ఆశ్రమంలో దాచారు. రాజుగారు ఆ మహర్షికి కూడా దొంగతనంలో పాత్ర ఉందని తలచి మునిని శూలంపై గుచ్చి వేలాడదీశాడు. కర్మవశాత్తు భార్య భుజంపై కూర్చొని వస్తున్న కౌశికుడి కాళ్ళు శూలం మీద ఉన్న మాండవ్య మహర్షికి తగిలాయి. ఆ కదలిక వలన వచ్చిన బాధను ఓర్చుకోలేక మహర్షి, నాకు ఈ బాధను కలిగించిన వాడు తెల్లవారేసరికి ప్రాణాలు విడుచుగాక అని శపించాడు. కౌశికుడి భార్య వెంటనే, నేను గనుక ప్రతివ్రత అయితే రేపు సూర్యుడు ఉదయించకుండుగాక అని శపించింది. దానితో మరునాడు సూర్యోదయం కాలేదు. యజ్ఞ యాగాదులు ఆగిపోయాయి. దేవతలకు హవిస్సులు అందలేదు. వారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమ బాధను చెప్పుకొని ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలారా, మీరందరూ అత్రి మహాముని భార్య అనసూయాదేవి దగ్గరకు వెళ్ళండి. ఆమె మహాపతివ్రత, కర్ధమ ప్రజాపతి దేవహూతిల పుత్రిక, స్వయంభువ మనువు మనుమరాలు. ఆమె పతిసేవకు మెచ్చిన అత్రి మహర్షి ఆమెకు అష్టాక్షరి మంత్రోపదేశం చేశాడు. దాని ఉపాసనతో ఆమె యోగసిద్ధిని, పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది. ఆమె మాత్రమే మీ బాధలను పోగొట్టగలదు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం దేవతలు వెళ్ళి తమ బాధలు అనసూయాదేవికి చెప్పుకున్నారు. అప్పుడు అనసూయ వారికి అభయమిచ్చి, దేవతలారా, మహాపతివ్రతల శాపాలకు తిరుగుండదు. అయినా సరే నేను వెళ్ళి కౌశికుడి భార్య సుమతికి నచ్చచెప్పి ఆమె భర్త మరణించకుండా చేసి తిరిగి సూర్యోదయం అయ్యేలా చేస్తాను అని వారికి చెప్పింది. ఆ మాటలకు దేవతలు సంతోషంతో తిరిగి వెళ్తారు. ఇక అనసూయాదేవి కౌశికుడి ఇంటికి వెళ్ళింది. సుమతిని కలిసి కుశల ప్రశ్నలు వేసి సముదాయించింది. ఆమెకు మానవుడు ఆచరించాల్సిన ధర్మాలు, సతీపతులలో ఎవరు ఏ విధమైన కార్యాలు చేయాలి అనే ధర్మసూత్రాలు విశదీకరించింది. సుమతి అనసూయాదేవి బోధన విని ఎంతో ఆనందించింది. అమ్మ, నీ రాకతో నేను ధన్యురాలనయ్యాను. నాకు ఎంతో విలువైన ధర్మసూత్రాలు బోధించావు. నీవు చెప్పినట్లే పతి సేవలోనే స్త్రీలు ఈ లోకంలోన పరలోకంలోన సుఖాల్ని అనుభవిస్తారు. మీరు వచ్చిన కారణం, నేను చేయాల్సిన కార్యం ఉంటే చెప్పండి, తప్పక చేస్తాను అని సుమతి అడుగుతుంది. ఆమె మాటలు విన్న అనసూయాదేవి, సుమతి, నీ మాట వల్ల సూర్యోదయం కావటం లేదు. ఈ ధర్మకార్యాలు ఆగిపోయాయి. దీనితో ఇంద్రాది దేవతలు దుఃఖిస్తూ నా దగ్గరకు వచ్చారు. నేను వారికి సూర్యోదయం అయ్యేలాగా చేస్తానని మాట ఇచ్చాను. నీవు నీ మాటను ఉపసంహరించుకుంటే మరలా సూర్యుడు ఉదయిస్తాడు, లోకాలు శాంతిస్తాయి అన్నది. అనసూయ మాటలు విన్న సుమతి, అమ్మ, నువ్వు అన్నట్లు నేను నా మాట ఉపసంహరించుకుంటే ముని శాపం వలన నా భర్త మరణిస్తాడు కదా. నా భర్త లేని సూర్యోదయం నాకెందుకు? నేనేం చేయాలి అని అడిగింది. అప్పుడు అనసూయ ఆమెతో, నువ్వు చింతించవద్దు, నీ భర్తను నేను తిరిగి బ్రతికిస్తాను అని అభయమిచ్చింది. అప్పుడు సుమతి తన మాట ఉపసంహరించుకుంది. అప్పటికి 9 రోజుల నుండి సూర్యుడు ఉదయించటం లేదు. అది 10వ రోజు ఉదయం. అనసూయ 10 రోజులను ఒక్కరోజుగా చేసి చేతిలో ఆజ్యం తీసుకుని సూర్యుడిని ఆవాహన చేసింది. ఎర్రని కాంతితో సూర్యుడు ఉదయించసాగాడు. మాండవ్య ముని శాప కారణంగా కౌశికుడు ప్రాణాలు కోల్పోయి నేల మీద పడిపోతూ ఉన్నాడు. అప్పుడు మహాతపస్వి అయిన అనసూయ ఆయనను చేతితో పట్టుకుంది. నేను గనుక రూప, శీల, బుద్ధి లాంటి సద్గుణాలలో నా భర్త ఇతరులందరినీ కన్నా గొప్పవాడని నమ్మిన దానినైతే, నేను నిజమైన పతివ్రతనైతే ఈ కౌశికుడు వ్యాధి నుండి విముక్తి పొంది తిరిగి జీవించుగాక అని పలికింది. మహాపతివ్రత అనసూయ పాతివ్రత్య మహిమతో కౌశికుడు పూర్ణ ఆరోగ్యంతో పునర్జీవితుడయ్యాడు. ఆకాశం నుండి పూల వర్షం కురిసింది. లోకాలు శాంతించాయి. మరలా సూర్యోదయమే లోకాలు శాంతించినందుకు దేవతలందరూ ఎంతో సంతోషించి అనసూయాదేవి వద్దకు వచ్చి కృతజ్ఞతాభావంతో ఏదైనా వరం కోరుకోమన్నారు. అందుకు ఆమె త్రిమూర్తులైన
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నాకు పుత్రులుగా జన్మించాలని కోరుకుంటున్నాను. వీలైతే అలా వరం ప్రసాదించండి అని తన కోరిక తెలిపింది. దేవతలు తదాస్తు అని పలికి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నారద మహర్షి అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి, ఆమె మహత్యం గురించి, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ధర్మపత్నులైన సరస్వతి లక్ష్మీ పార్వతుల యందు చాలా గొప్పగా ప్రశంసించాడు. లోకంలో ఎవరు గొప్ప పతివ్రత అనే ప్రశ్న లేవనెత్తాడు. త్రిమూర్తుల భార్యల దగ్గరకు గులకరాళ్ళు మూట కట్టుకుని విడివిడిగా వెళ్ళి శనగలు ఉడికించి ఇమ్మన్నాడు. వారు వాటిని ఉడికించటంలో విఫలమయ్యారు. చివరిగా అనసూయ దగ్గరకు వెళ్ళి రాళ్ళిచ్చి శనగలు వండి ఇమ్మన్నాడు. అనసూయ నవ్వుకొని తన భర్తను తలిచి ఆయన కమండలంలోని నీళ్లు పోసి ఉడకబెట్టింది. రాళ్ళు శనగలుగా మారి చక్కగా ఉడికాయి. వాటితో ఆయన ఆకలిని తీర్చింది. ఈ విషయం నారదుడు మరలా వెళ్ళి సరస్వతి లక్ష్మీ పార్వతులకు తెలిపాడు. అనసూయ పాతివ్రత్యాన్ని గొప్పగా పొగిడాడు. అది విన్న ముగ్గురికి అనసూయను పరీక్షించాలనే కోరిక కలిగింది. తమ భర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అనసూయను పరీక్షించమని కోరారు. దాంతో అత్రి మహర్షి ఇంటిలో లేని సమయంలో త్రిమూర్తులు ముగ్గురు కూడా మారువేషంలో అనసూయ వద్దకు ఆమెను పరీక్షించడానికి వెళ్లారు. అనుకోకుండా వచ్చిన అతిథులను ఆమె తన ఇంట భోజనం చేసి వెళ్ళమని కోరింది. ఆమె దుస్తులు ధరించకుండా వడ్డిస్తే భోజనం చేస్తామని, లేకుంటే లేదని వారు చెప్పారు. అప్పుడు అనసూయ సందగ్ధంలో పడింది. నగ్నంగా వడ్డన చేస్తే తన ప్రాతిపత్యానికి భంగం వస్తుంది. తన భర్త అత్రి మహర్షి తపోశక్తి తగ్గిపోతుంది. వడ్డించని పక్షంలో అతిథులను అగౌరవపరిచినట్లవుతుంది అని కొద్దిసేపు ఆలోచించి తర్కించుకొని తన మనస్సులో ఏ విధమైన చెడు భావన లేనప్పుడు తప్పు లేదని నిర్ణయించుకొని నగ్నంగా వడ్డన చేయడానికి ఒప్పుకుంది. భోజనానికి కూర్చున్న ముగ్గురు అతిథులు భవతి భిక్షాందేహి మాత అన్నారు. మాత అనగానే ఆమె వారిని పిల్లలుగా భావించి వడ్డన చేయడానికి వచ్చింది. ఆమె ఆలోచనల ప్రభావం కారణంగా ఆమె వడ్డన చేయడానికి వచ్చేసరికి వారు ముగ్గురు చంటి పిల్లలుగా మారిపోయారు. ఆమె వక్షోజాల నుండి పాలు ధారగా వచ్చాయి. ఆమె ముగ్గురికి పాలు పట్టి ఉయ్యాలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది. తర్వాత ఇంటికి వచ్చిన భర్త అత్రి మహర్షికి జరిగిందంతా కూడా చెప్పింది. ఆయన సంతోషించాడు. నారదుడు ఈ విషయాన్నంతా చెప్పటంతో సరస్వతి లక్ష్మీ పార్వతులు అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చి తమ భర్తలను మామూలు రూపాలతో తిరిగి అప్పగించమని కోరారు. అత్రి మహర్షి తన తపోబలంతో త్రిమూర్తులను స్తుతించాడు. త్రిమూర్తులు నిజరూపాలు ధరించి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమయ్యారు. అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి వరం కోరుకోమన్నారు. అనసూయ త్రిమూర్తులను వారి వారి అంశాలతో తనకు పుత్రులుగా పుట్టాలని కోరింది. కొంతకాలం గడిచిన తర్వాత వరప్రభావంతో అనసూయాదేవి తన భర్త అత్రి మహాముని ద్వారా గర్భం ధరించింది. ఆ దంపతులకు మొదట బ్రహ్మ తేజస్సుతో రజోగుణం కలిగిన తెల్లని చంద్రుడు జన్మించాడు. తరువాత సత్వగుణ ప్రధానుడు సమస్త తత్వాలకు ఆధారుడు అయిన విష్ణు భగవానుడు తన అంశతో దత్తాత్రేయుడుగా జన్మించాడు. దత్త అంటే సమర్పించబడ్డవాడు. విష్ణు అంశతో సమర్పించబడ్డ దైవస్వరూపుడు. అత్రి మహర్షి పుత్రుడు దత్తాత్రేయుడు అనే పేరు వచ్చింది. శివుడు తన అంశతో ఆమె గర్భంలో ప్రవేశించి తమోగుణంతో నిండిన దుర్వాస మహర్షిగా అవతరించాడు. చంద్రుడు తన చల్లని కిరణాలతో లతల్ని, ఔషధుల్ని, మానవులను రక్షిస్తూ ఉంటాడు. వైష్ణవంశలో పుట్టిన దత్తాత్రేయుడు యోగనిష్ట గరిష్ఠుడై సిద్ధశక్తులను సాధించి శిష్యులతో కలిసి అవధూతగా సంచరిస్తూ యోగ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. రుద్రాంశలో పుట్టిన దుర్వాసముని వృత్తిని అవలంబించి లోక సంచారం చేస్తూ తనను అవమానించిన వారిని శపించి లోక కళ్యాణం చేస్తూ ఉంటాడు. ఇదే దత్తాత్రేయ జనన కథ. అలాగే ఈరోజు సాయిబాబా వారు ఎలా జన్మించారో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ దశ మారిపోతుంది, మీ జీవితంలోని సమస్యలన్నీ పోతాయి. చాలామంది సాయిబాబాను గురు స్వరూపంగా భావిస్తారు. పూర్వం దేవగిరమ్మ, గంగా భవాఢ్యుడు అనే దంపతులు ఉండేవారు. ఒకరోజు రాత్రి గంగా భవాఢ్యుడు పని మీద బయటికి వెళ్ళాడు. దేవగిరమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పుడు ఎవరో ఒక వృద్ధుడు ఇంటి వద్దకు వచ్చి, అమ్మ, బయట చలి చాలా తీవ్రంగా ఉంది, లోపల నాకు కాస్త పడుకునేందుకు చోటు ఇవ్వమని అడిగాడు. దేవగిరమ్మ చాలా ఉత్తమురాలు కనుకనే ఆ వృద్ధుణ్ణి వరండా లోపలికి పిలిచి పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పడుకోమని చెప్పి ఆమె తన తలుపులు వేసుకుని ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. కొంతసేపు అయ్యిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపులు తట్టాడు.
దేవగిరమ్మ తలుపులు తెరిచి చూసింది. అప్పుడు ఆ వృద్ధుడు, అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా అన్నాడు. దానికి ఆమె ఇంటిలో వెతికి కొంచెం పిండిని పెరుగులో కలిపి తీసుకుని వచ్చి ఇచ్చింది. తిరిగి దేవగిరమ్మ తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆ వృద్ధుడు మళ్ళీ ఆమెతో, తల్లి, నాకు కాళ్ళు నొప్పులుగా ఉంటూ ఉన్నాయి, కొంచెం ఒత్తుతావా అన్నాడు. ఆ మాటలు వినగానే ఆమె ఇంటి లోపలికి పోయి పూజగదిలో కూర్చొని, తల్లి, ఏమిటమ్మా ఈ పరీక్ష నాకు? ఈ సమయంలో నేనేమి చేసేది? అతని సేవ చేసేదా లేక అతనికి విరుద్ధంగా ఉండేదా అని చాలా బాధపడుతూ, అటువంటి పరిస్థితిని తప్పించు తల్లి అని, ఎందుకీ పరిస్థితిని కల్పించావు నాకు అని పార్వతీదేవిని వేడుకుంది. అలా ఆమె పార్వతీదేవిని వేడుకుంటూ ఉంటే మళ్ళీ తలుపు తట్టిన శబ్దమయ్యింది. కానీ ఈసారి మాత్రం వెనుక తలుపు నుండి ఆ శబ్దం వచ్చింది. దేవగిరమ్మ ఆ తలుపులు తీయగా ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ దేవగిరమ్మతో, అమ్మా, ఒక ముసలాయనకు సేవ చేయాలన్నావంట కదా, ఎవరికి సేవలు చేయాలి అని పలికింది. దేవగిరమ్మ తాను ప్రార్థించిన తన పార్వతీదేవియే ఈ వచ్చిన స్త్రీని పంపించిందని చాలా ఆనందపడి ఆ స్త్రీని ఆ వృద్ధిని సేవ నిమిత్తమై వరండాలోనికి పంపించింది. ఆమె తలుపులు వేసుకుంది. కానీ అక్కడికి వచ్చిన ముసలాయన, ఇప్పుడు వచ్చిన స్త్రీ సాక్షాత్తు శివపార్వతులు. అప్పుడు శివపార్వతులు ఒకరితో ఒకరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పార్వతి, ఆమె మనో అభిష్టమును నెరవేర్చు అని ఈశ్వరుడు చెప్పాడు. వెంటనే పార్వతి ఈశ్వరునితో, మీరు పరమేశ్వరులు కదా, మీరే అనుగ్రహించండి అంది. వెంటనే ఈశ్వరుడు, నేను ఈమెను పరీక్షించటం కోసం వచ్చిన వాడను, నీవు ఆమె ప్రార్థన విని వచ్చిన దానవు కనుక నీవే ఆ వరాలు అందించు అన్నాడు. ఇంతలో దేవగిరమ్మకు మళ్ళీ తిరిగి తలుపు తట్టిన శబ్దం వినబడింది. ఆ శబ్దం విన్న దేవగిరమ్మ, ఆ స్త్రీ ఉంది కదా అనే ధైర్యంతో తలుపు తెరిచింది. కానీ అక్కడ ముసలాయన, స్త్రీ ఇద్దరూ లేరు. వారిద్దరూ పార్వతీ పరమేశ్వర్ల రూపాల్ని ధరించి దర్శనమిచ్చారు. దేవగిరమ్మ ఆ ఆనందాన్ని భరించలేకపోయి అమితమైన సంతోషంతో వారి పాదాలపైన పడింది. అప్పుడు పార్వతి ఇలా ఆశీర్వదించింది, వంశోద్ధారకుడైన ఒక కుమారుడిని, కన్యాదానము చేయుటకు ఒక కుమార్తెను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పింది. దేవగిరమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపైన పడింది. అమ్మా, నీ భక్తికి సంతోషించాను, నేను నీ 3వ గర్భంలో వచ్చి పుడతాను అని దీవించాడు. ఈ విధంగా దేవగిరమ్మ నమస్కారం చేసి లేచి చూసేటప్పటికీ పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ కూడా అదృశ్యులయ్యారు. తెల్లవారేటప్పటికీ ఆమె భర్త అయినటువంటి గంగా భవయ్యుడు ఇంటికి వచ్చాడు. రాత్రి జరిగిందంతా కూడా ఆమె పూసగుచ్చినట్లుగా భర్తతో చెప్పింది. ఆమె చెప్పిన మాటలు భర్త నమ్మలేదు. దేవగిరి, ఏమిటి నీకీ పిచ్చి? ఏదో కల వచ్చింది కాబోలు. పార్వతి ఏమిటి, పరమేశ్వరుడు ఏమిటి అని ఈ విధంగా ఆమెను హేళన చేసుకుంటూ వచ్చాడు. అతనికి నమ్మకం కలగలేదు. కొంతకాలం గడిచిన తరువాత దేవగిరమ్మ గర్భం ధరించింది. అనుకున్న విధంగానే కుమారుడు పుట్టాడు. ఇంకొక సంవత్సరమైన తర్వాత కుమార్తె పుట్టడం జరిగింది. తన భార్య చెప్పిన ఈ 2 విషయాలు ప్రత్యక్షంగా నిరూపణ కావటం చేత నిజంగా పార్వతీ పరమేశ్వర్లు ఆమెకు దర్శనమిచ్చారని విశ్వాసాన్ని పొందాడు దేవగిరమ్మ యొక్క భర్త. అప్పుడు గంగా భవాఢ్యుడు తన భార్యతో, నీకు పార్వతీ పరమేశ్వర్లను చూసే ప్రాప్తి సంభవించింది, నాకు ఆ అదృష్టం లభించలేదు అని అన్నాడు. తన భార్య వలె తాను కూడా పార్వతీ పరమేశ్వర్లను ప్రత్యక్షం చేసుకోవాలన్న కోరిక, దీక్ష కలిగింది. ఆ తర్వాత దేవగిరమ్మకు 3వ గర్భం ప్రారంభమైంది. ఈ దృశ్యాన్ని కూడా నిదర్శనంగా గమనించుట వలన గంగా భవైడ్యుడి మనసు మాయ నుండి విడిపడి చాలా మార్పు చెందుతూ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచిపెట్టిపోవాలి, ఎప్పుడు తపస్సు చేయాలి, ఎప్పుడు పార్వతీ పరమేశ్వర్లను ప్రత్యక్షం చేసుకోవాలి అనే ఆలోచన అతనిలో పెరిగిపోయింది. అందుచేత అతడు దానికోసం దీక్ష పట్టాడు. దేవగిరమ్మకు 9 మాసాలు నిండిపోయాయి. ఆ సమయంలోనే నేను
అరణ్యాలకు వెళ్ళిపోతున్నాను అని గంగా భవేద్యుడు భార్యతో చెప్పాడు. చేసేదేం లేక దేవగిరమ్మ కూడా భర్త వెంట బయలుదేరింది. కొంత దూరం పోగానే ఈమెకు ప్రసవ వేదన ఎక్కువయ్యింది. ఆ మార్గ మధ్యంలోనే ఆమె ఒక మగబిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డయే శ్రీ సాయిబాబా. దేవగిరమ్మ తన బిడ్డను చీరగుడ్డ మీద పడుకోబెట్టి ఆ దారి మధ్యలోనే వదిలిపెట్టి ఆమె భర్త వెంటనే వెళ్ళిపోయింది. కనుకనే ఈ పిల్లవానికి తల్లి ఎవరు తండ్రి ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత అటుగా పోతున్న ఒక ఫకీరుకు ఈ బిడ్డ కనిపించాడు. ఆ ఫకీరు ఈ పసిబిడ్డను ఇంటికి తెచ్చుకుని సుమారు 4 సంవత్సరాల పాటు తన ఇంటనే పెంచాడు. కానీ 4వ ఏట ఆ ఫకీరు చనిపోయాడు. ఏ కాకి అయినా ఆ ఫకీరు భార్య ఆ బాబును మాత్రం ఎంతో ప్రేమగా పెంచుకోసాగింది. అయితే అప్పటికే ఆ పిల్లవాడి చేష్టల వలన గ్రామంలో హిందూ ముస్లింల కలహాలు మరింత ప్రజ్వరిల్లే పరిస్థితి ఏర్పడింది. ఆ అనాథ బాబు హిందూ దేవాలయాలకు వెళ్ళి మహమ్మద్ ప్రవక్త గురించి ప్రవచించేవాడు. మే అల్లాహు, నేనే దేవుణ్ణి అనేవాడు. ఒక్కొక్కసారి అల్లా మాలిక్, దైవమే సర్వాధికారి అనేవాడు. అనంతరం మసీదులోనికి వెళ్ళి రాముడే అల్లా, శివుడే దేవుడు అని వెర్రికేకలేసేవాడు. హిందువుల ఇంట పుట్టి ఫకీరు ఇంట పెరిగిన ఈ కుర్రవాణ్ణి ఎవ్వరూ ఏమీ అనలేక పెంపుడు తల్లి అయిన ఫకీరు భార్యకు ఫిర్యాదు చేసేవారు. ఆ పిల్లవాడిని దారిలో పెట్టలేకపోయిన ఆ తల్లి అతనిని చేరువలో ఉన్న వెంకుస అనే సద్గురువుకు అప్పజెప్పింది. ఆ సద్గురువు ఆశ్రమంలో 12 సంవత్సరాల పాటు ఉన్నాడా బాలుడు. ఈ 12 ఏళ్లలోనూ గురు శిష్యుల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడిపోయింది. శరీరాలు వేరుగాని వారి ఆత్మలు మాత్రం ఒక్కటే అయిపోయాయి. అయినప్పటికీ సుమారు 16 సంవత్సరాల వయసులో, అనగా క్రీస్తు శకం 1851లో శ్రీ సాయిబాబా సద్గురు ఆశ్రమాన్ని విడిచి దేశాటనం చేస్తూ షిరిడీ గ్రామం చేరుకున్నాడు. 2 నెలల పాటు షిరిడీలో గడిపిన అనంతరం పూహా దేశాటనం చేస్తూ ఎటో వెళ్ళిపోయారు. మళ్ళీ చాంద్ బాయ్ పోటీలు, బంధువుల పెళ్లి నిమిత్తమై ఆ పెళ్లి వారితో కలిసి సాయి షిరిడీ చేరారు. ఆ తర్వాత 1918 విజయదశమి నాడు సమాధి చెందే పర్యాంతం దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఆయన షిరిడీలోనే ఉండిపోయారు. శ్రీ పుట్టపర్తి సాయిబాబాచే చెప్పబడిన సద్గురు సాయినాథ్ వారి జన్మగాథ ఇది. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు కష్టాలు పోతాయి, దరిద్రం దరిచేరాదు, పాపాలు పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. గోదావరి నదీ తీరంలో పిఠాపురం అనే పుణ్యక్షేత్రం ఉంది. ఆ ఊరి చివరిన లక్ష్మమ్మ అనే ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితమే మరణించాడు. ఆమెకి ఒక్కడే కొడుకు, పేరు రఘు. లక్ష్మమ్మకు దత్తాత్రేయ స్వామి అంటే అపారమైన భక్తి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని నిత్యం స్మరిస్తూ ఉండేది. ఆమె ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి వారికి నైవేద్యంగా పాయసం చేసి పెట్టేది. ఇంట్లో తినడానికి బియ్యం గింజలు లేకపోయినా ఏదో ఒక విధంగా కష్టపడి అడుక్కుని అయినా సరే స్వామికి నైవేద్యం పెట్టడం ఆమెకు అలవాటు. కానీ లక్ష్మమ్మ జీవితం అంత సాఫీగా సాగటం లేదు. ఆమె కొడుకు రఘుకు ఒక వింత జబ్బు వచ్చింది. కాళ్ళు చేతులు సన్నబడిపోయి నడవలేని స్థితికి వచ్చాడు. ఊళ్ళో వైద్యులందరూ చేతులెత్తేశారు. అమ్మా, నీ కొడుకు బ్రతకటం కష్టం, ఏదైనా దైవమే కాపాడాలి అని చెప్పేశారు. దానికి తోడు ఆ ఊరి జమీందారు గారికి లక్ష్మమ్మ కొంత అప్పు ఉంది. ఆ అప్పు తీర్చమని జమీందారు మనుషులు రోజు వచ్చి వేధిస్తూ ఉన్నారు. ఒక పక్క కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, మరో పక్క అప్పుల బాధ. లక్ష్మమ్మకు దిక్కుతోచలేదు. ఆమెకు ఉన్న ఏకైక ఆస్తి ఆ దత్తాత్రేయ స్వామి పాదాలే. ఒక గురువారం వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం లక్ష్మమ్మ చాలా ఏడుస్తూ స్వామి పటం ముందు కూర్చుని తండ్రి దత్తాత్రేయ, నా బిడ్డను బ్రతికించుకోలేను. నీకు నైవేద్యం పెట్టడానికి పిడికెడు బియ్యం కూడా లేవు. ఈ రోజుతో నా పూజ ఆగిపోతుందేమో అని కన్నీరు మున్నీరుగా విలపించింది. అంతలో ఆ ఊరికి ఒక వింత సన్యాసి వచ్చాడు. ఆయన వెంట 2 పెద్ద కుక్కలు ఉన్నాయి. ఆ సన్యాసి జుట్టు జడలు కట్టి ఉంది. చేతిలో ఒక కమండలం ఉంది. ఆయన ముఖంలో ఏదో తెలియని తేజస్సు ఉంది.
ఆ కుక్కలు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నా ఆ సన్యాసి పక్కన మాత్రం చాలా సాధువులుగా నడుస్తూ ఉన్నాయి. ఆ సన్యాసి తిన్నగా లక్ష్మమ్మ గుడిసె ముందుకే వచ్చాడు. భవతి భిక్షాందేహి, అమ్మ బాగా ఆకలిగా ఉంది, ఏమైనా ఉంటే పెట్టవా అని అడిగాడు. లక్ష్మమ్మ బయటకు వచ్చి చూసింది. ఆ సన్యాసిని చూడగానే ఆమె మనసులో ఏదో తెలియని ప్రశాంతత కలిగింది. కానీ చేతిలో చిల్లిగవ్వలేదు. స్వామి, ఇంట్లో ఏమీ లేదు, నా కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు, వండుదామంటే బియ్యం కూడా లేవు అని ఏడుస్తూ చెప్పింది. ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి, అమ్మ, నీ వంటింట్లో ఆ మూల ఉన్న చిన్న గుంట చూడు, అందులో ఏదో ఉందిలే అన్నాడు. లక్ష్మమ్మకు ఆశ్చర్యం వేసింది. ఆ గుంట ఖాళీ అని ఆమెకు తెలుసు. అయినా ఆ సన్యాసి మాట కాదనలేక లోపలికి వెళ్ళి చూసింది. ఆశ్చర్యం, ఆ కుండ నిండా బియ్యం, పప్పు, బెల్లం ఉన్నాయి. ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. వెంటనే సంతోషంతో పాయసం వండి తీసుకువచ్చింది. సన్యాసి ఆరుబయట కూర్చున్నాడు. ఆయన పక్కన ఉన్న 2 కుక్కలు తోకలు ఆడిస్తూ ఉన్నాయి. లక్ష్మమ్మ విస్తరిలో పాయసం వడ్డించబోతూ ఉండగా ఆ సన్యాసి ఒక షరతు పెట్టాడు. అమ్మ, నేను తినకముందే ఈ 2 కుక్కలకు కడుపు నిండా పెట్టాలి, అవి తిన్నాకే నేను తింటాను అన్నాడు. లక్ష్మమ్మకు కొంచెం బాధ వేసింది. ఉన్నది కొంచెమే పాయసం, కుక్కలకు పెడితే స్వామికి మిగులుతుందా అని సంశయించింది. కానీ అతిథి మాట కాదనకూడదని ముందు ఆ 2 కుక్కలకు 2 విస్తరాకుల్లో పాయసం వడ్డించింది. ఆ కుక్కలు ఆబగా ఆ పాయసాన్ని నాకేశాయి. అప్పుడు ఆ సన్యాసి మిగిలిన పాయసాన్ని ఎంతో తృప్తిగా తిన్నాడు. అమ్మ, నీ భక్తికి మెచ్చాను, నీ కష్టాలు ఇక తీరినట్టే అని చెప్పి తన కమండలంలోని నీళ్లు తీసుకుని రఘు మీద చల్లాడు. ఆశ్చర్యంగా మంచం మీద కదలలేకుండా ఉన్న రఘు లేచి కూర్చున్నాడు. లక్ష్మమ్మ ఆనందానికి అవధులు లేవు. ఆమె సన్యాసి కాళ్ళ మీద పడబోయింది. కానీ అప్పటికే సన్యాసి లేచి వెళ్ళిపోతున్నాడు. స్వామి, ఆగండి అని పిలిచింది. సన్యాసి వెనక్కి తిరగకుండానే, అమ్మ, నీ అప్పుల బాధ కూడా ఈరోజే తీరిపోతుందిలే అని చెప్పి ఆ కుక్కలతో సహా మాయమైపోయాడు. లక్ష్మమ్మ ఆశ్చర్యంతో నిలువు గుడ్లు వేసుకుని చూస్తోంది. అంతలోనే జమీందారు గారి బండి ఆమె ఇంటి ముందుకు వచ్చింది. లక్ష్మమ్మ గుండె ఆగిపోయినంత పనయింది. డబ్బులు లేవు కదా, ఇప్పుడు ఏమవుతుందో అని భయపడింది. జమీందారు బండి దిగి లక్ష్మమ్మ దగ్గరకు వచ్చాడు. కానీ ఆయన ముఖంలో కోపం లేదు, వినయం ఉంది. ఆయన చేతులు జోడించి, లక్ష్మమ్మ గారు, నన్ను క్షమించండి. ఇందాక ఒక సన్యాసి నా దగ్గరకు వచ్చారు. ఆయన వెంట 2 కుక్కలు కూడా ఉన్నాయి. ఆయన నాకు ఒక విషయం గుర్తు చేశారు. మా తాతగారు మీ మామగారి దగ్గర ఎప్పుడో ఒక పొలం కొన్నారు, కానీ దానికి పూర్తి డబ్బులు ఇవ్వలేదంట. ఆ విషయం మా తాతగారి డైరీలో రాసి ఉందంట. ఆ సన్యాసి వచ్చి చెప్పేదాకా నాకు ఆ విషయం తెలియలేదు. వెంటనే వెళ్ళి పాత లెక్కలు చూస్తే నిజమేనని తెలిసింది. వడ్డీతో సహా ఆ డబ్బు మీకు ఇవ్వడానికి వచ్చాను. అంతేకాదు, మీరు నా దగ్గర తీసుకున్న అప్పు కూడా ఇందులో చెల్లు అయిపోయింది. మిగిలిన డబ్బు ఇదిగోండి అని ఒక సంచి లక్ష్మమ్మ చేతిలో పెట్టాడు. లక్ష్మమ్మ ఆశ్చర్యంతో నోటమాట రాక నిలబడిపోయింది. ఆ సన్యాసి ఎవరో కాదు, సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని ఆమెకు అర్థమైంది. ఆ 2 కుక్కలు సామాన్య శునకాలు కావని, అవి 4 వేదాలని ఆమె గ్రహించింది. శ్రీపాద శ్రీ వల్లభ స్వామియే నా ఇంటికి వచ్చి కుక్కల రూపంలో ఉన్న వేదాలకు నేను పెట్టిన పాయసాన్ని తినిపించారన్నమాట అని తలుచుకుని ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమె కొడుకు రఘు కూడా ఆరోగ్యంగా పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని వాటేసుకున్నాడు. ఆ రోజు నుండి లక్ష్మమ్మ ఇల్లు సిరి సంపదలతో, దత్తస్వామి నామస్మరణతో కలకలలాడింది. ఈ కథ మనకు చెప్పేదేమిటంటే, నిష్కల్మషమైన భక్తితో పిలిస్తే ఆపదలో ఉన్న భక్తులను కాపాడడానికి దత్తాత్రేయ స్వామి ఏ రూపంలోనైనా ఎక్కడి నుండైనా సరే వస్తారు. స్మృతిగామి అని దత్తుడికి అందుకే పేరు. కుక్కలకు అన్నం పెట్టడం కూడా దత్త సేవలో భాగమేనని ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. అలాగే ఈరోజు ఈ బ్రహ్మాండ పురాణంలోని ఈ కథను వింటే చాలు, సకల పాపాలు పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది, గురు అనుగ్రహంతో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. పూర్వం వారణాసిలో వేదనిధి, వేదవతి అనే బీద దంపతులు నివాసం ఉండేవారు. వారు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన, భక్తి జ్ఞానం కలిగి జీవించేవారు. కానీ ఈ దంపతులకు సంతానం లేదు. ఎన్ని నోములు నోచి వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగా నదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి
ఎలాగైనా సరే ఆయనను దర్శించుకోవాలని భావించాడు. ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం 1000 కళ్ళతో వెతకటం ప్రారంభించాడు వేదనిధి. ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం కమండలం ధరించిన ఒక వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు. ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా, మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను, కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అని అన్నాడు. ఆ మాటలకు కంగు తిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నలుదిశలా చూస్తూ ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు. వెంటనే వేదవిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమంటాడు. అప్పుడు వేదనిధి, రేపు నా తండ్రి పితృకార్యం, దానికి తమరు అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చెయ్యాలని వేడుకుంటాడు. వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి వ్యాసమహర్షి దీనికి అంగీకరిస్తాడు. దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీ తీరంలో జరిగిన వృత్తాంతమంతా కూడా వివరించాడు. ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాస భగవానుణ్ణి ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసీ దళాలు పువ్వులను సిద్ధం చేసి శ్రద్ధావిధులను విధి విధానంగా నిర్వహించి అనంతరం వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్టుడైన ఆయన వారికి ఏం వరం కావాలో కోరుకోమన్నారు. స్వామి, ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం లేదని, సంతానం కలిగేలాగా వరాలను ప్రసాదించాలని వేడుకున్నారు ఆ దంపతులు. వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు ఐశ్వర్యవంతులైన 10 మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు. అలా ఆశీర్వదించి తిరుగు ప్రయాణం అవుతున్న వ్యాస భగవానుడితో, ప్రభు, తిరిగి తమ దర్శన భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని వేదనిధి వ్యాసుణ్ణి ప్రశ్నించాడు. దానికి వ్యాస మహర్షి ఇలా అంటాడు: ఓ ఆదర్శ దంపతులారా, నన్ను మరలా మరలా దర్శించాలని మీకు కోరికగా ఉన్నదని నాకు అర్థమవుతుంది. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా మన వేదాంగాల యొక్క రహస్యాలను, ఇతిహాసాల యొక్క అర్థాలను ఉపదేశిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తే నా నిజ స్వరూపమని తెలుసుకుని అలాంటి వ్యక్తిని సాక్షాత్తు నా స్వరూపంగా, అంటే వ్యాస స్వరూపంగా భావించి పూజించండి. అలాంటి గురువులలో నేను ఎల్లప్పుడూ ఉంటాను. నా అనుగ్రహం లేనిదే గురువులు ఏ విషయాన్ని చెప్పలేరు. అలాంటి గురువులను ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు పూజించాలి అని అంటాడు. అప్పుడు వేదనిధి వ్యాసుణ్ణి మరోమారు ఇలా ప్రశ్నిస్తాడు: మహాత్మా, తమను ఎప్పుడు ఎలా పూజించాలో సెలవియ్యండి అని అడుగుతాడు. దానికి వ్యాస భగవానుడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను జన్మించిన ఆషాఢశుద్ధ పూర్ణిమ రోజు గురువులను శ్రద్ధభక్తులతో పూజిస్తే నన్ను పూజించినట్లే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వేదనిధి వేదవతికి సంతానం కలుగుతుంది. వారు సుఖ సంతోషాలతో జీవించి అంత్యంలో విష్ణు లోకాన్ని పొందుతారు. ఇది బ్రహ్మాండ పురాణంలోని గురు పౌర్ణమి విశిష్టతను తెలిపే కథ. అదేవిధంగా ఈరోజు గురువులను పూజిస్తారు గనుక గురుభక్తి అంటే ఎలా ఉండాలో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కొన్నేళ్ల క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు. ఆయన పేరు వేదధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందరో పిల్లలను చేరదీసి ఆయన వద్దే ఉంచుకొని భోజనం పెట్టి ఆశ్రమం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ కూడా నిస్వార్థంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అనే ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ ముగించుకొని గురువుని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒకసారి గురువుగారు ఏదో పని మీద ఆ ఊరు వెళ్తూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కూడా కౌత్సునికి అప్పగించి వెళ్తారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యథావిధిగా జరుగుతూ ఉండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు. ఇదిలా ఉండగా స్నాతక సభ జరిగే రోజు రాని వచ్చింది. అందరూ గురువుగారితో తమకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకొని ఆయన వద్ద ఆశీర్వాదాలు తీసుకొని తమ తల్లిదండ్రులతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు.
తల్లిదండ్రులు ఎంత బ్రతిమిలాడినా వాళ్లతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. అప్పుడు గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్ళకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు బోరున విలపిస్తూ, గురువుగారు, మీరు పొరుగురు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను. ఇంకొక 15 రోజుల్లో తమకు దారుణమైనటువంటి కుష్టి రోగం రాబోతుందని మీ గ్రహస్థితి చెప్తోంది. నాకు చదువు నేర్పించి తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమైన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తర్వాతే వెళతాను. అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను అన్నాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యము, ఆనందము, దుఃఖం అన్నిటినీ కూడా కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద బాష్పాలు రాలుస్తారు. కౌత్యుడు మాత్రం అతనుకు ఆ వ్యాధి రాకుండా ఏం చేయాలో ఆలోచించి గురువుగారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు ప్రారబ్ధం భోగతో నశ్యేత్ అన్నట్లుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడైనా అనుభవించాల్సిందే గనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుణ్ణి అవుతాను అన్న ఆనందంతో ఉన్నాను కనుక నీవు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలితం వస్తుంది అంటారు కనుక మనం అక్కడికి వెళ్ళి పుణ్యకార్యాలు చేద్దాం, తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడికి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ విద్యాదానం చేయటము, శివ పంచాక్షరి మంత్రం జపం చేయటము, చేతనైనంతలో ఇతరులకు సహాయ సహకారాలు అందించటము, ఇలా ఎన్నెన్నో మొదలుపెట్టాడు కౌత్యుడు. మిట్ట మధ్యాహ్నం కాళ్లకు చెప్పులు లేకుండా బోలె పట్టుకుని తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక తనకు పెట్టక అన్నాన్ని విసిరివేసేవాడు. చిటికీ మాటికి కౌత్యుని కొట్టటము, తిట్టటము, చేయటం, చేదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధ పెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్యుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఒక పందెం వేసుకున్నారు. మన ముగ్గురిలో ఎవరు కౌత్యుని గురువుగారి వద్ద నుండి పంపుతారో వారే మనలో గొప్పవారు అని. అనుకున్నట్లుగానే ముందుగా బ్రహ్మ మారువేషంలో వచ్చి కౌత్యుడితో, నువ్వు కాశీ వచ్చినప్పటి నుండి చూస్తూ ఉన్నాను, ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు? పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకొని వెళ్ళిపో అంటాడు. దానికి కౌత్యుడు గురువుని, అది ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనను వదిలివేయమని చెప్తున్నా మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా? అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారువేషంలో వచ్చి రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ చేసిన మేలు మరిచే కృతజ్ఞుడికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనను వదిలి వెళ్ళిపో అంటాడు. దానికి కౌత్యుడు, కృతజ్ఞత అన్నది ఏదైనా ఉంటే ఇటువంటి సమయంలో వదిలి వెళ్ళిపోతే నాదవుతుంది కానీ తను చేరదీసి భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా తన విద్యనంతా కూడా నాకు ధారపోసిన ఆయనది కాదు అనేసరికి విష్ణువు వెనుదిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారువేషంలో వెళ్ళి మానవ సేవే మాధవ సేవ అన్నమాట వాస్తవమే, కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమైతే నీ విలువ తెలుస్తోంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు అంటాడు. దానికి కౌత్యుడు సాష్టాంగపడి, తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీళ్ళనిచ్చే విలువైన విద్యను నాకు ధారపోశారు మా గురువుగారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకు కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది కనుక మహానుభావ, వీలైతే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు మరెవ్వరూ చెప్పకుండా చేయండి చాలు అంటాడు. అంతే, త్రిమూర్తులు ముగ్గురు కూడా ఇతని గురుభక్తికి మెచ్చి, కౌత్య, మేము త్రిమూర్తులం నీ గురుభక్తికి మెచ్చాం,
మేము పెట్టిన పరీక్షల్లో నువ్వు నెగ్గి నీ అపారమైనటువంటి గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాము అంటారు. దానికి ఆనందించిన కౌత్యుడు, నీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగినది కూడా ఆ గురువుగారే వల్లనే కదా. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు ఇన్ని నేర్పించి ఇంతలా తీర్చిదిద్దిన మా గురువుగారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుణ్ణి, అటువంటి గొప్ప శిష్యుణ్ణి తయారు చేసినందుకు గురువును ఇద్దరిని మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఈ పౌర్ణమి బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఈ వినాయకుడి కథను వింటే చాలు ఆటంకాలు పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధనం దూసుకు వస్తుంది, మీకు రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. శివపురం అనే అత్యంత సుందరమైన ప్రకృతి రమణీయతకు నిలయమైన ఒక పల్లెటూరు ఉండేది. ఆ గ్రామంలో భద్రయ్య అనే ఒక అమాయకపు నిరుపేద కట్టెలు కొట్టే కార్మికుడు నివసిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు గౌరి. భద్రయ్యకు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు అంటే అపారమైన భక్తి ప్రపత్తులు ఉండేవి. ఆ ఊరి చివరన ఉన్న ఒక పురాతన రావి చెట్టు కింద ఉన్న గణపతి దేవాలయానికి భద్రయ్య ప్రతిరోజు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి వెళ్ళేవాడు. అక్కడ ఉన్న స్వామివారికి భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకొని తన కష్టాలన్నీ ఆ ఏకదంతుని ముందు ఏకరువు పెట్టి ఆ తరువాతే తన గొడ్డలి భుజాన వేసుకొని దట్టమైన అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళిపోయేవాడు. అలా రోజంతా అడవిలో ఎండనక వాననక కష్టపడి కట్టెలు కుట్టి వాటిని మోసుకుని వచ్చి సంతలో అమ్మగా వచ్చిన ఆ కొద్దిపాటి డబ్బులు వాళ్ళ ఇంటి ఖర్చులకు, కనీస అవసరాలకు కూడా ఏమాత్రం సరిపోయేవి కావు. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ దారిద్ర్యం మరింత పెరుగుతూనే ఉంది, కానీ ఏమాత్రం తగ్గలేదు. దాంతో తీవ్రమైన నిరాశకు లోనైన భద్రయ్య ఒకరోజు తన భార్య గౌరీతో ఎంతో ఆవేదనగా ఇలా అన్నాడు. గౌరీ, చూసావా మన బతుకులు ఎలా అయిపోయాయో? నేను ప్రతిరోజు ఆ అడవిలో మృగాలతో పోరాడుతూ చెమటోడ్చి ఎంత కష్టపడినా మనకు ఏమీ లాభం లేకుండా పోతోంది. నేను ఎంతో కష్టపడి కొట్టుకొని వచ్చిన కట్టెలను సంతలో వ్యాపారులు చాలా తక్కువ ధరకే అడిగి తీసుకుంటున్నారు. ఆ వచ్చిన ఆ కాసిన్ని డబ్బులతో మన ఇల్లు గడవడం కూడా నానాటికి కష్టమైపోతోంది. ఇలా అయితే మన భవిష్యత్తు ఏమిటి అని ఎంతో దిగులు పడతారు. అప్పుడు గౌరీ తన భర్తను ఓదారుస్తూ, మరేం బాధపడకండి ఏమండి, మనల్ని పుట్టించిన ఆ బొజ్జగనపయ్యే మనకు ఏదో ఒక దారి చూపించకపోడు. ఆయన కరుణా కటాక్షాలు మనపై ఖచ్చితంగా ఉంటాయి, కాస్త ఓపిక పట్టండి అని ధైర్యం చెబుతుంది. అలా గౌరీ చెప్పిన మాటలతో కొంత ఊరట పొందిన భద్రయ్య యథావిధిగా ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుంటూ కట్టెలు కొట్టి అమ్ముతూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. కానీ ఎన్ని రోజులు గడిచినా వారి జీవితంలో ఏ మార్పో రాలేదు. పైగా కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఒకరోజు భద్రయ్యకు విపరీతమైన విసుగు, కోపం వచ్చాయి. తిన్నగా వినాయకుడి గుడికి వెళ్ళి ఆ స్వామివారి విగ్రహం ముందు నిల్చుని ఎంతో ఆవేశంగా ఇలా అంటాడు. ఓ విఘ్నేశ్వర, నిన్ను నేను ప్రతిరోజు ఎంతో నిష్ఠగా దర్శించుకుంటున్నాను. నిన్నే నమ్ముకొని నా జీవన బండిని లాగుతున్నాను. కానీ నా జీవితంలో ఏ చిన్న మార్పు కూడా రాలేదు. నువ్వు మాత్రం హాయిగా ఉండ్రాళ్ళలో కుడుములు తింటూ అలా నిశ్చలంగా కూర్చొని ఉంటావు. నీకేం తెలుస్తుంది పేదవాడి కష్టం? ఒక్కరోజు నువ్వు నాలాగా కష్టపడి చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో. నువ్వు పలకవు, నాకు తెలుసు. ఇంకా ఇదే ఆఖరిసారి నేను నీ గుడికి రావడం. నా జీవితంలో ఏదైనా గొప్ప మార్పు వచ్చిన రోజుని నేను మళ్ళీ నీ గుడి మెట్లు ఎక్కుతాను. అప్పటి వరకు నేను నీ గుడికి రానుగాక రాను అని ఎంతో కోపంగా, ఆవేదనగా చెప్పి భద్రయ్య అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి భద్రయ్యకు ఒక వింత అనుభవం ఎదురైంది. స్వయంగా ఆ గణనాథుడు భద్రయ్య కలలు కనువిందు చేసి ఇలా అంటాడు. ఓ పిచ్చి భద్రయ్య, ఏంటి ఈరోజు గుడికి వచ్చి నా మీదే చిందులు తొక్కి కోపగించుకుని వెళ్ళిపోయావు? నేను స్పందించకూడదని మాత్రమే స్పందించలేదు.
పైగా నువ్వు మళ్ళీ నా గుడికి రానని అంత పెద్ద మాట చెప్పి వెళ్ళిపోయావు. నిన్ను నా గుడికి ఎలా రప్పించుకోవాలో నాకు తెలియదనుకుంటున్నావా? ఉదయం వచ్చి నీ బాధంతా చెప్పుకున్నావు కదా. నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఆ కష్టం వెనుక ఉన్న మర్మమేమిటో నీకు తెలియజెప్పాలి. నేను ఒకరోజు నీలా అడవికి వెళ్ళి పని చెయ్యాలా? నువ్వు నాలా ఇక్కడ గుడిలో నిశ్చలంగా కూర్చుని ఉంటావా? సరే అయితే నీ పంతమే నెగ్గనిద్దాం. రేపు వేకువజాముని నువ్వు నా గుడికి రా. నీ పని నేను చేస్తాను, నా పని నువ్వు చెయ్యి అని చెప్పి స్వామివారు అదృశ్యమైపోతారు. మరుసటి రోజు ఉదయం వేకువజాముని ఉలిక్కిపడి లేచిన భద్రయ్య రాత్రి తనకు వచ్చిన కల నిజమో కాదో అని ఆశ్చర్యపోతూ వెంటనే స్నానం చేసి గుడికి బయలుదేరుతాడు. కొంతసేపటికి గుడికి చేరుకుంటాడు. కాని అక్కడ వినాయకుడి విగ్రహం ఎప్పటిలాగే కదలకుండా ఉండటంతో భద్రయ్య ఇలా అనుకుంటాడు, స్వామి, ఏమిటి ఇంకా విగ్రహంలాగే కూర్చుని ఉన్నారు? ఓహో, స్వామి, నువ్వు నా కలలోకి వచ్చింది నిజం కాదా? అదంతా నా భ్రమేనా అని అనగానే వెంటనే వినాయకుడు భద్రయ్య ముందు తన నిజరూపంలో ప్రత్యక్షమై ఇలా అంటాడు, భద్రయ్య, వచ్చావా? నువ్వు నా గుడికి రానన్నావు కదా, బహుశా రావేమో అనుకున్నాను. నీకు రాత్రి కలలో వచ్చి చెప్పాను కదా, ఈ ఒక్కరోజు నువ్వు నాలాగా నేను నీలాగా ఉందామని అనుకున్నాం కదా, ఈరోజు నువ్వు నా స్థానంలో ఉండు అని పలికాడు. అది విన్న భద్రయ్య ఎంతో సంతోషపడి, ఎంత భాగ్యం స్వామి, సరే నువ్వు నా కష్టాన్ని ఈ ఒక్కరోజు స్వయంగా చూసి అనుభవించి నాకు నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా ఇవ్వు, కానీ నేను నీ స్థానంలో ఉండటానికి సిద్ధమే అని అన్నాడు. అప్పుడు వినాయకుడు, సరే, కానీ నాది ఒక ముఖ్యమైన షరతు. నువ్వు ఇక్కడ నా స్థానంలో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా అలా నా విగ్రహంలాగే ఉండాలి. భక్తులు వచ్చి నీతో ఏం చెప్పినా, ఏ కష్టం మొరపెట్టుకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు స్పందించకూడదు. నేను ఈ షరతు ఎందుకు పెడుతున్నానో నీకు ఈరోజు సాయంత్రం చివరిలో వివరంగా చెప్తాను అని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత స్వామివారు విగ్రహంగా భద్రయ్యను మార్చి తాను భద్రయ్య రూపంలోకి మారిపోతారు. సరే భద్రయ్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నీ గొడ్డలి తీసుకుని అడలికి వెళ్ళి కట్టెలు కుట్టి వస్తాను అని చెప్పి వినాయకుడు బయలుదేరుతాడు. మెల్లగా సూర్యోదయం అవుతుంది. వినాయకుడు అడవిలో భద్రయ్య చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇక్కడ గుడిలో భద్రయ్య వినాయకుడి స్థానంలో అన్నీ గమనిస్తూ ఉంటాడు. ఆ ఊరిలోనే అత్యంత ధనవంతుడు, మహాలోభి అయిన కమలనాథం అనే వడ్డీ వ్యాపారి ఎప్పుడూ ఏడాదికి ఒక్కసారి మాత్రమే తన జన్మదినం నాడు గుడికి వెళ్ళేవాడు. కాని కమలనాథం ఆ రోజు హడావిడిగా గుడికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇలా అంటాడు, ఓ విఘ్నేశ్వర, నేను పక్క ఊరిలో కొత్తగా ఒక పెద్ద వ్యాపారం మొదలు పెడుతున్నాను. ఆ వ్యాపారంలో ఎటువంటి విఘ్నాలు రాకుండా చూసి నాకు చాలా చాలా లాభాల వర్షం కురిపించు స్వామి, నా ఖజానా ఎప్పుడూ నిండేలా ఆశీర్వదించు అంటూ వంగి వంగి దండాలు పెట్టుకుంటాడు. అలా నమస్కారం పెట్టే క్రమంలో అతను తన కండువాను సవరించుకోగా పొరపాటున తన జేబులో ఉన్న బంగారు నాణాలు ఉన్న పర్సు కింద పడిపోతుంది. కమలనాథం అది చూసుకోకుండా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి ఆ తర్వాత అలాగే గుడిలోంచి వెళ్ళిపోతాడు. అది చూసిన భద్రయ్య కమలనాథానికి ఆ విషయం చెప్తాలని ఎంతో ఆరాటపడతాడు. కాని వెంటనే వినాయకుడు పెట్టిన కఠినమైన షరతు గుర్తువచ్చి మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో ఆ ఊరిలోనే కటిక పేదవాడైన ఎల్లయ్య అనే కూలి గుడికి వస్తూ ఉంటాడు. గుడి నుంచి వేగంగా బయటకు వస్తున్న కమలనాథం ఆ ఎల్లయ్యను అడ్డనించి కోపంగా ఇలా అంటాడు, ఒరే ఎల్లయ్య, నీ పనులన్నీ పక్కన పెట్టి తొందరగా నా ఇంటికి రా. ఇంట్లో చాలా పని ఉంది. ఈరోజు పట్నం నుండి మా చుట్టాలు వస్తున్నారు. నువ్వు వెంటనే చెరువుకు పోయి నీళ్లు తేవాలి, వంట వాళ్లకు సహాయం చెయ్యాలి, పరిగెత్తు అని అంటాడు. దానికి ఎల్లయ్య భయపడుతూ, సరే అయ్యా కమలనాథం గారు, గుడిలోకి వెళ్ళి స్వామివారికి ఒక్క దండం పెట్టుకుని ఒక్క 2 నిమిషాల్లో మీ ఇంటికి వచ్చేస్తానయ్యా అని చెప్తాడు. ఆ తర్వాత ఎల్లయ్య గుడిలోకి వెళ్ళి గణపతి ముందు నిలబడి కన్నీరు కారుస్తూ ఇలా అంటాడు, స్వామి విఘ్నేశ్వర, నేను రోజంతా ఎంత బరువైన పని చేస్తున్నా నా కడుపు నిండటం లేదు. చివరికి నా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. నా భార్యా బిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు. నేను ఈ రోజు నుండి మరింత ఎక్కువగా పనిచేయాలి స్వామి. నా దగ్గర నీకు హుండీలో సమర్పించుకోవడానికి ఈ ఒక్క రూపాయి బిళ్ళ తప్ప నా దగ్గర ఇంకా ఏమీ లేవు స్వామి. నాకున్న ఈ ఒక్క రూపాయిని స్వీకరించి నా కష్టాలు తీర్చు తండ్రి అని చెప్పి ఎంతో భక్తిగా ఆ రూపాయిని హుండీలో వేసి వెళ్ళిపోదామనుకుంటాడు. సరిగ్గా అప్పుడే అతనికి కిందపడి ఉన్న కమలనాథం పర్సు కనబడుతుంది. ఎల్లయ్య ఆ పర్సును చేతిలోకి తీసుకుని చూస్తే అందులో ఎన్నో బంగారు నాణాలు ఉంటాయి. అతను ఆశ్చర్యపోయి వినాయకుడితో ఆనంద భాష్పాలతో ఇలా అంటాడు, ఓ కరుణామయ్య, నీకు నేను నా దగ్గర ఉన్న ఒక్క రూపాయి వేస్తే నాకు ఈ విధంగా ఇంత ధనం దొరికేలా చేశావా? నా మొర ఆలకించావా?
నా బాధలన్నీ తీర్చావు తండ్రి. ఈ పూట నుండి నేను నా కుటుంబం కడుపు నిండా 2 పూటలా అన్నం తినేలా చేశావు తండ్రి. నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను అని చెప్పి ఎల్లయ్య ఆ పర్సు తీసుకుని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా విగ్రహ రూపంలో ఉన్న భద్రయ్య కళ్ళారా చూస్తూ ఉంటాడు. అతను మనసులో గట్టిగా అరిచి, ఒరే ఎల్లయ్య, అది నీకు దేవుడిచ్చిన డబ్బు కాదు, మీ యజమాని కమలనాథం పారేసుకున్న పర్సు, దాన్ని ముట్టుకోకు అని చెప్పాలనుకుంటాడు. కానీ మళ్ళీ దేవుడిచ్చిన మాట గుర్తుకొచ్చి తనను తాను నిగ్రహించుకుని ఆగిపోతాడు. ఇంతలో గంగయ్య అనే ఒక వృద్ధ జాలరి దేవుడి దర్శనం నిమిత్తం గుడికి వస్తాడు. అతను వినాయకుడికి భక్తిగా నమస్కారం పెట్టుకొని తన మనసులోని మాటను ఇలా అంటాడు. స్వామి విఘ్ననాథ, రేపు నేను వేట కోసం నా పడవలో సముద్రంలోకి చాలా దూరం వెళ్తున్నాను. నా కుటుంబమంతా నా మీదే ఆధారపడి ఉంది. నాకు రేపు మంచి వేట లభించి నాకున్న అప్పులన్నీ తీరేలా చూడు తండ్రి. నన్ను దయతో రక్షించు. రాబోయే సముద్రపు వేటలో ఎలాంటి ఆటంకాలు, ప్రమాదాలు రాకుండా నా ప్రాణాలను కాపాడు తండ్రి అని ప్రార్థిస్తుంటాడు. సరిగ్గా అదే సమయానికి పర్సు పోగొట్టుకున్న విషయం గమనించిన ధనవంతుడు కమలనాథం ఆ పర్సు కోసం వెతుక్కుంటూ ఆవేశంగా గుడికి వస్తాడు. అదే సమయంలో దర్శనం చేసుకున్న జాలరి గంగయ్య బయటకు వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతున్న గంగయ్యను కమలనాథం దౌర్జన్యంగా ఆపి తన వెంటే వచ్చిన అనుచరులతో ఇలా అంటాడు. ఒరే, పట్టుకోండి వాడిని. నేను గుడిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇతనే వచ్చి ఉంటాడు. ఇతనే ఖచ్చితంగా నా పర్సు దొంగిలించి ఉంటాడు. చూస్తుంటే వీడి వేషధారణ దొంగలానే ఉంది. నా డబ్బుల పర్సు వీడే కొట్టేశాడు అని కమలనాథం ఖచ్చితంగా అహంకారంతో చెప్పడంతో ఆ జాలరినే దొంగ అనుకుని కమలనాథం అనుచరులు అతన్ని దారుణంగా కొడుతూ లాక్కుని వెళ్ళిపోతుంటారు. అమాయకుడైన గంగయ్య ఏడుస్తూ, అయ్యా, నేను దొంగను కాను, నన్ను వదిలేయండి అని ప్రాధేయపడుతున్నా ఎవ్వరూ వినరు. అది చూసిన భద్రయ్య తట్టుకోలేకపోతాడు. తన కళ్ళ ముందే ఒక అమాయకుడికి శిక్ష పడడం చూడలేక ఉండబట్టలేక గట్టిగా అరుస్తూ విగ్రహంలోంచి ఇలా అంటాడు. ఆగండి ఓ కమలనాథం, ఆ జాలరి గంగయ్య నిరపరాధి. నీ పర్సు అతను దొంగిలించలేదు. ఇక్కడికి గుడికి వచ్చిన పేదవాడైన ఆ ఎల్లయ్య దానిని దేవుడిచ్చిన వరంగా భావించి దొంగిలించి వెళ్ళిపోయాడు. వాడు ఇంకా ఎంతో దూరం వెళ్ళి ఉండడు. వెంటనే వెళ్ళండి, వెళ్ళి ఆ ఎల్లయ్యను పట్టుకోండి. పాపం ఏ పాపం ఎరుగని ఆ జాలరిని వదిలేయండి అని చెప్పేస్తారు. అలా గుడిలోని విగ్రహం నుంచి స్వయంగా దేవుడే మాట్లాడి నిజం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయి దేవుడు చెప్పిందే ఖచ్చితమైన నిజం అని నమ్ముతారు. వెంటనే వాళ్ళు ఆ జాలరి గంగయ్యను విడిచిపెడతారు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి దారిలో వెళుతున్న పేదవాడైన ఎల్లయ్యను పట్టుకుని అతని దగ్గర ఉన్న పర్సును లాక్కొని దొంగతనం చేశాడన్న నెపంతో పోలీసులకి అప్పగిస్తారు. చీకటి పడుతుంది, రాత్రి అవుతుంది. అడవి నుంచి కట్టెలు కొట్టి తిరిగి వచ్చిన వినాయకుడు గుడిలో ప్రత్యక్షమవుతాడు. స్వామివారి స్థానంలో ఉన్న భద్రయ్య తన నిజరూపంలోకి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు భద్రయ్య వినాయకుడితో ఎంతో గర్వంగా ఇలా అంటాడు. స్వామి, చూశావా, ఈరోజు నేను నీలా మౌనంగా ఉండిపోకుండా ఒక దొంగను పట్టించాను. ఏ పాపం చెయ్యని ఆ అమాయక జాలరివాడిని ప్రాణాపాయం నుంచి కాపాడాను తెలుసా? నువ్వు నన్ను ఏం జరిగినా నోరు విప్పవద్దని చెప్పావు కదా, అయినా నేను ఎందుకు మాట్లాడానో తెలుసా? నేనలా సకాలంలో నిజం చెప్పడం వల్ల ఒక నిరపరాధి అయిన జాలరిని కాపాడగలిగాను. ఒక దొంగతనం జరగకుండా ఆపగలిగాను. నేను చేసింది మంచిదే కదా స్వామి అని అంటాడు. దానికి వినాయకుడు చిన్నగా నవ్వి ఇలా సమాధానమిస్తాడు. ఓ పిచ్చి భద్రయ్య, అదంతా జరిగేలా చేసింది నేనే అని నీకు తెలియదు. ఆ ఎల్లయ్య కటిక పేదవాడు. రోజంతా ఎంత కష్టపడి పనిచేసినా కనీసం కడుపు నిండా భోజనం చేయలేకపోతున్నాడు. ఆ దొరికిన డబ్బుతో వాడు తన కుటుంబం కడుపు నింపుకుంటాడు అని నేను రాసి పెట్టాను. అంతేకాకుండా ఆ కమలనాథం వడ్డీ వ్యాపారం పేరుతో ఎంతో మందిని పీడించి పాపాలు చేశాడు. వాడి పాపభారం ఆ విధంగా తన ధనం కోల్పోవడం వల్ల కొంత తగ్గుతుందని నేను ఆ పర్సు పడేసేలా చేశాను. అందుకే ఆ ఎల్లయ్యకు ఆ ధనవంతుడి ధనం దొరికేలా చేశాను. అలాగే ఆ జాలరి గంగయ్య రేపు సముద్రంలోకి వేటకు వెళ్తున్నాడు. రేపు సముద్రంలో భయంకరమైన తుఫాను రాబోతోంది. అతను తన ప్రయాణంలో ఆ తుఫాను ధాటికి చిక్కుకొని ఖచ్చితంగా మరణించబోతున్నాడు. అందుకే అతను రేపు సముద్ర ప్రయాణం చేయకుండా ఆపడానికి ఈరోజు దొంగతనం నెపంతో అతనిని కనీసం ఒకరోజు జైలుకు వెళ్లేలా చెయ్యాలి అనుకున్నాను. నా ప్రణాళిక అది.
కానీ ఇప్పుడు నీ తొందరపాటు వల్ల, నువ్వు మాట్లాడటం వల్ల ఆ ధనవంతుడు కమలనాథం తన డబ్బును తిరిగి పొంది అహంకారంతో మరిన్ని పాపాలు చేస్తూ ధనాన్ని సంపాదిస్తూనే ఉంటాడు. కడుపు నిండా తినాలి అనుకున్న ఆ పేదవాడు ఎల్లయ్య ఇప్పుడు జైల్లో పడి ఆకలితోనే ఉంటాడు. అంతేకాదు, జైలుకు వెళ్లాల్సిన ఆ జాలరి గంగయ్య రేపు యథావిధిగా సముద్ర ప్రయాణం చేసి ఆ తుఫానులో పడి తన ప్రాణాలు పోగొట్టుకోబోతున్నాడు. చూసావా, నేను ఎప్పుడు ఎవరిని ఎలా ఆదుకోవాలో, నా భక్తుల్ని ఏ విధంగా రక్షించాలో నాకొక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది. నిన్ను కూడా ఆదుకునే సరైన సమయం వచ్చినప్పుడు నిన్ను నేను తప్పకుండా ఆదుకుంటాను. నువ్వు చేసిన పూజలకు నీ భక్తికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాను. అప్పటి వరకు ఓపికతో వేచి ఉండు భద్రయ్య. నీ తొందరపాటు ఎంత నష్టం చేసిందో ఇప్పుడు నీకు అర్థమైందా అని అంటాడు. ఈ మాటలు విన్న భద్రయ్య పశ్చాత్తాపంతో కుమిలిపోయి చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటాడు: స్వామి విఘ్నేశ్వర, నన్ను క్షమించండి తండ్రి. నాకేమీ తెలియదు. నేను చేసిన ఈ చిన్న తప్పిదం వల్ల, నా తొందరపాటు వల్ల రేపు ఒక అమాయక జాలరి చనిపోతున్నాడు. అతన్ని రేపు ఎటు తిరిగి ఎలాగైనా మీరే రక్షించండి స్వామి. మీ లీలలు ఎంత అద్భుతమైనవో, వాటి వల్ల ఎంతమంది భక్తులు పరోక్షంగా రక్షించబడుతున్నారో నాకిప్పుడు స్పష్టంగా అర్థమైంది. ప్రపంచాన్ని నడిపించే మీ బాధ్యత, మీ పని ఎంత కష్టమో నాకీరోజు కళ్లకు కట్టినట్లు తెలిసి వచ్చింది స్వామి. నన్ను క్షమించు అని వేడుకుంటాడు. అప్పుడు వినాయకుడు చిరునవ్వు నవ్వుతూ అతన్ని ఆశీర్వదించి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. భద్రయ్యకు జ్ఞానోదయమవుతుంది. నిజమే కదా ఫ్రెండ్స్, దేవుడి లీలలు సాధారణ మనిషి బుద్ధికి, ఊహకు ఏమాత్రం అందవు. ప్రతి సంఘటన వెనుక, మన జీవితంలో జరిగే ప్రతి ఆటంకం వెనుక భగవంతుని యొక్క ఒక అదృశ్యమైన మహాసంకల్పం దాగి ఉంటుంది. మన కంటికి కష్టంలా, ప్రతికూలంగా కనిపించేది రేపు జరగబోయే ఒక గొప్ప శుభమై ఉండవచ్చు. అలాగే ఈరోజు మనకు లాభంలా, శుభంలా కనిపించేది రేపు మన పాలిట పెద్ద కష్టమై, శాపమై కూడా మారవచ్చు. అందుకే దేవుడి లీలలు, ఆయన వేసే అడుగులు ఎవ్వరికీ అంతి చిక్కవు. భగవంతుడు తన భక్తులకు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వడంలో కొంత ఆలస్యం అవ్వవచ్చునేమో, కానీ ఆయన నమ్ముకున్న వారికి అన్యాయం మాత్రం ఎప్పుడూ జరగనివ్వడు. ఈ గురు పూర్ణిమ రోజు గురు సాయంతో మనసులోని చెడు ఆలోచనలను ఎలా తొలగించుకోవచ్చో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, చెడు ఆలోచనలు రానేరావు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు అన్ని విజయాలే కలుగుతాయి. పూర్వం దట్టమైన అడవుల మధ్య ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామ పొలిమేరలో ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఎంతో జ్ఞాని అయిన ఒక గురువుగారు ఉండేవారు. ఆయన వద్ద ఎంతో మంది శిష్యులు ఉండి ఆధ్యాత్మిక విద్యను, వేదాలను అభ్యసించేవారు. ఆ ఆశ్రమంలో ఒక కఠినమైన నియమం ఉండేది. శిష్యులందరూ ప్రతిరోజు వేకువజామునే నిద్రలేచి నదీ స్నానం ఆచరించి పక్కనే ఉన్న ఊరిలోకి వెళ్ళి భిక్షాటన చేసి తీసుకురావాలి. ఆ భిక్షతోనే ఆశ్రమంలో వంటకాలు తయారయ్యేవి. ఒకరోజు ఉదయం ఒక యువ శిష్యుడు భిక్ష కోసం బయలుదేరాడు. అతను పక్క ఊరికి వెళ్లాలంటే ఒక అందమైన నదిగట్టు మీద ఉన్న సన్నటి కాలిబాట గుండా ప్రయాణించాలి. ఆ నది ఎంతో స్వచ్ఛంగా, ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉండేవి. ఆ శిష్యుడు తన చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని నదిగట్టు మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద మర్రి చెట్టు చాటన ఒక యువకుడు వంగి వంగి పొదలమాటున ఏదో దాక్కుని చూస్తుండటం గమనించాడు. ఆ యువకుడి ప్రవర్తన వింతగా అనిపించింది. ఏమిటా అని తెలుసుకోవాలనే కుతూహలంతో ఆ యువకుడి దగ్గరకు వెళ్ళి, బాబూ, నువ్వీ చెట్టు చాటున అలా వంగి నిలబడి అంత దీక్షగా దేనిని చూస్తున్నావు? అక్కడ ఏముంది అని అమాయకంగా అడిగాడు. అప్పుడు ఆ యువకుడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి, అయ్యో సన్యాసి, నీకు నిజంగానే కనిపించడం లేదా? నేను ఏమి చూస్తున్నానో ఒక్కసారి ఆ నదివైపు నీ చూపు తిప్పు అని గొణిగాడు. ఆ యువకుడి మాటలు విన్న శిష్యుడు నదివైపు చూశాడు. అక్కడ కొంతమంది యువతులు ఉదయాన్నే స్నానాలు చేసి తమ బిందెలతో నీళ్లు నింపుకుంటున్నారు. వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ నదిలో కేరింతలు కొడుతున్నారు. శిష్యుడు తిరిగి ఆ యువకుడి వైపు చూసి, అక్కడ కొంతమంది యువతులు తమ ఇళ్లకు అవసరమైన నీళ్లు నింపుకుంటున్నారు. ఇందులో ఇంత చాటుగా దొంగతనంగా ఇక్కడ దాక్కుని చూడవలసిన అవసరమేమిటి? వాళ్ళు వారి పని చేసుకుంటున్నారు కదా అని అన్నారు. అప్పుడు ఆ యువకుడు వ్యంగ్యంగా నవ్వి,
ఓ సన్యాసి, నీ కళ్ళు మూసుకుపోయాయా? నీకు ఆ యువతులు కేవలం నీళ్లు నింపుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నారా? ఒక్కసారి వారిని దీర్ఘంగా చూడు. వారి వయసు తెచ్చిన అందాలను చూడు. తడిసిన బట్టలలో వారి కోమలమైన శరీరాకృతులను చూడు. వారి నవ్వులను, వారి అధరాలను చూడు. ఆ దృశ్యం చూస్తుంటే నీ మనసులో ఎలాంటి అలజడి రేగడం లేదా? నీ శరీరంలో ఉష్ణం పెరగడం లేదా? అని తన కామపూరితమైన మాటలతో రెచ్చగొట్టాడు. అప్పటి వరకు ఎంతో పవిత్రంగా ఉన్న ఆ శిష్యుడి మనసుపై ఆ యువకుడి మాటలు ఒక విషపు బాణంలా తగిలాయి. శిష్యుడు మళ్ళీ ఆ అమ్మాయిల వైపు చూశాడు. ఈసారి అతని దృష్టిలో పవిత్రత లేదు. ఆ యువకుడి చెప్పినట్లే ఆ అమ్మాయిల అందాలు శిష్యుడిని తీవ్రంగా ఆకర్షించాయి. అతని కళ్ళు వారి శరీరాలపై నిలిచిపోయాయి. అప్పటి వరకు ఆ శిష్యుడి మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేదు. కానీ ఆ చెడు ఆలోచన ఆ క్షణం నుండి అతనిలో మొలకెత్తింది. ఆకర్షణతో పాటు అతనిలో భయం, అపరాధ భావం కూడా మొదలయ్యాయి. అయినా సరే అతను అక్కడి నుండి కదల్లేకపోయాడు. ఆ యువకుడితో పాటు తను కూడా ఆ చెట్టుచాటు నుండి వారిని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయిలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు శిష్యుడికి మత్తు వదిలినట్లు అయింది. అయ్యో, నేనేం చేస్తున్నాను? నేనొక సన్యాసిని. నా విద్యను గాలికి వదిలేసి నేనిలా చేయడం చాలా తప్పు. ఇది మహాపాపం. నా గురువుగారికి ఈ విషయం తెలిస్తే నన్ను ఆశ్రమం నుండి గెంటివేస్తారు అని మనసులోనే అనుకొని తీవ్రమైన పశ్చాత్తాపంతో ఊరిలోకి భిక్షకు వెళ్లకుండానే నేరుగా తన ఆశ్రమానికి పరిగెత్తాడు. ఆశ్రమానికి వెళ్ళి దైనందిన పనులు చేసుకుందామని ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. అతను కళ్ళు మూసుకున్నా తెరిచినా ఆ నది దగ్గర తాను చూసిన దృశ్యాలే అతని కన్నుల ముందు కదులుతున్నాయి. ఆ యువతుల రూపాలే అతన్ని వెంటాడుతున్నాయి. మంత్రాలు పఠిస్తున్నా సరే ఆ ఆలోచనలు పోవడం లేదు. రాత్రి నిద్రలోకి జారుకున్నా కూడా అదే కలలు. ప్రతిరోజులాగే మరుసటి రోజు ఉదయం శిష్యుడు భిక్షకు బయలుదేరాడు. కానీ ఈసారి అతని అడుగులు ఊరి వైపు పడలేదు. ఆ యువకుడు ఏ చెట్టు దగ్గరైతే నిలబడి అమ్మాయిలను చూస్తున్నాడో నేరుగా అక్కడికి చేరుకున్నాడు. ఆ యువకుడితో కలిసి మళ్ళీ అదే పని చేయడం మొదలుపెట్టాడు. అది అతనికి నిత్యకృత్యంగా మారిపోయింది. ఆ కామాంధుడైన యువకుడితో ఈ శిష్యునికి మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ కలిసి రోజూ వారిని దొంగచాటుగా చూస్తూ ఆనందించేవారు. ఇక ఆశ్రమంలో ఆ శిష్యులు ఏ పనిని కూడా సరిగ్గా చేసేవాడు కాదు. పనుల్లో ఏకాగ్రత లోపించింది. సరిగ్గా భోజనం చేయడం కూడా మానేశాడు. నిరంతరం ఆ అమ్మాయిల గురించే, వారి శరీరాల గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. ఎప్పుడెప్పుడు ఉదయమవుతుందా, ఎప్పుడెప్పుడు ఆ నడికి వెళ్ళి వారిని చూడాలా అని అతలాకుతలమైపోయేవాడు. ఒకరోజు గురువుగారు ఆ శిష్యుడి ప్రవర్తనలో వచ్చిన ఈ విపరీతమైన మార్పును గమనించారు. అతని ముఖంలో మునుపటి తేజస్సు లేదు. కళ్ళు ఎప్పుడూ అలసటగా, ఏదూ తెలియని మత్తులో ఉంటున్నాయి. గురువుగారు అతడిని దగ్గరకు పిలిచి, నాయనా, నీ ఆరోగ్యం ఏమైనా బాగాలేదా? ఎందుకిలా ఉంటున్నావు? సరే, ఈ రోజు నుండి నేను కూడా నీ వెంట భిక్ష కోసం వస్తాను. మనమిద్దరం కలిసే పక్క ఊరికి వెళ్ళి భిక్షను తీసుకుని వద్దాం అని అన్నారు. అప్పుడు ఆ శిష్యుడు ఉలిక్కిపడి గురువుగారు వస్తే తాను ఆ అమ్మాయిలను చూడలేనని భయపడి, వద్దు వద్దు గురువుగారు, మీకు శ్రమెందుకు, నేనొక్కనే వెళ్ళి భిక్ష తీసుకువస్తాను, నాకేమీ కాలేదు అని ఆందోళనగా అంటాడు. అప్పుడు గురువుగారు నవ్వి, సరే, నీ ఇష్టం, ఒక్కడివే వెళ్ళు అని అంటారు. గురువుగారు అనుమతి ఇవ్వగానే ఆ శిష్యుడు ఎంతో ఆనందంగా ఆశ్రమం నుండి గబగబా బయలుదేరాడు. శిష్యుడి ప్రవర్తనలో మార్పు ఎందుకు వచ్చిందో స్వయంగా తెలుసుకుందామని గురువుగారు కూడా అతనికి తెలియకుండా చాటుగా వెనకాలే బయలుదేరారు. అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఊరిలోకి వెళ్లకుండా దారి ఎందుకు మారుస్తున్నాడు అని గమనిస్తూ వెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆ శిష్యుడు ఒక చెట్టు వెనకాల దాక్కొని ఉండటం, అతని పక్కన ఇంకొక యువకుడు ఉండటం, ఇద్దరూ కలిసి నదివైపు తదేకంగా చూస్తుండటం గురువుగారు గమనించారు. గురువుగారు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ చెట్టు వెనకాలే తన శిష్యుని వెనకాల నిలుచున్నారు. తన శిష్యుడు చెట్టు చాటున నిలబడి అమ్మాయిలు స్నానాలు చేస్తుండటం చూస్తున్నాడని గురువుగారికి అర్థమైపోయింది. తన శిష్యుని పతనానికి కారణం ఇదేనని ఆయన గ్రహించారు. గురువుగారు గంభీరమైన స్వరంతో, నాయనా, నువ్వు ఆ యువతుల వద్ద భిక్ష అడగటానికి వచ్చావా అని అన్నారు. తన వెనతాల నుండి అకస్మాత్తుగా గురువుగారి గొంతు వినగానే శిష్యుడికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది. వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి గురువుగారు కోపంగా చూస్తున్నారు. శిష్యుడికి చెమటలు పట్టేశాయి. భయంతో గజగజ వణికిపోతున్నారు. చేతిలోని భిక్షా పాత్ర కింద పడిపోయింది. తన నోట్లోంచి ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు.
కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. శిష్యుడితో పాటు ఉన్న ఆ యువకుడు గురువుగారిని చూడగానే భయంతో అక్కడి నుండి పరుగులు తీశాడు. ఆ శిష్యుడు తలదించుకొని గురువుగారిని కన్నులు పైకెత్తి చూడలేకపోతున్నాడు. అప్పుడా గురువుగారు నిదానంగా, నా శిష్యుడు చాలా ధైర్యవంతుడు, నిష్కల్మషమైనవాడు, దేనికి భయపడేవాడు కాదు అనుకున్నాను. కానీ నువ్విప్పుడు ఒక దొంగలా భయంతో వణికిపోతున్నావు. కామం మనిషిని ఎంత పిరికివాడిగా మార్చేస్తుందో చూసావా అని అన్నారు. అప్పుడా శిష్యుడు గురువుగారి కాళ్లపై పడిపోయి, నన్ను క్షమించండి గురువుగారు, ఇందులో నా తప్పేమీ లేదు. ఆ యువకుడు నాకు ఏదేదో చెప్పి నా మనసును పాడు చేశాడు. వాడి మాటలు విన్నప్పటి నుండే నా బుద్ధి గడ్డి తిన్నది. గురువుగారు, నేను ప్రమాణం చేసి చెబుతున్నాను, మళ్ళీ ఎప్పుడూ నా జీవితంలో ఇలాంటి తప్పు చెయ్యను అని కన్నీరు మున్నీరుగా విలపించాడు. అప్పుడా గురువుగారు అతన్ని లేవనెత్తి, నాయనా, నువ్వు ఎలాంటి వారితో స్నేహం చేస్తావో నీకు అలాంటి ఫలితమే లభిస్తుంది. నువ్వు చెడు ఆలోచనలు ఉన్నవారితో స్నేహం చేస్తే నీకు చెడు ఆలోచనలే వస్తాయి. బురదలో పందితో స్నేహం చేస్తే నీ ఒంటికి కూడా బురద అంటుకుంటుంది. అందుకే మంచివారితో స్నేహం చెయ్యాలి. అప్పుడు నీ ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉంటాయి అని చెప్పి శిష్యుణ్ణి తిరిగి ఆశ్రమానికి తీసుకువెళ్లారు. ఆశ్రమానికి వచ్చిన ఆ శిష్యుడు తనను తాను మార్చుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. తన పనులు తాను చేసుకుంటున్నారు. అతను ఆ నది వైపు నుండి వెళ్లడం పూర్తిగా మానేసి వేరే దారిలో ఊరిలోకి వెళ్లడం ప్రారంభించాడు. గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తన మనసులో ఆ యువతుల ఆలోచన రాకుండా అడ్డుకట్ట వేయాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ తనలో పుట్టిన ఆ కోరికలను బలవంతంగా అణచివేయడం వల్ల ఆ శిష్యునికి విపరీతమైన కోపం రావడం మొదలయ్యింది. చిన్న చిన్న విషయాలకే ఇతర శిష్యులను తిట్టడం, కొట్టడం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం ప్రారంభించాడు. రాత్రులు నిద్ర పట్టేది కాదు, పగలు భోజనం సహించేది కాదు. మానసిక క్షోభతో సగం పిచ్చివాడిలా తయారయ్యాడు. ఒకరోజు రాత్రి ఆ గురువుగారు ఒంటరిగా ఉన్న తన శిష్యుడి దగ్గరకు వచ్చి, నాయనా, నువ్వు ఆ రోజు నాకు ఎన్నిసార్లు మాట ఇచ్చావు? ఇక నుంచి చెడు ఆలోచనలు నీ మనసులోకి రానివ్వను అని ప్రమాణం చేశావు. ఇప్పుడేమో ఇలా పిచ్చివాడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నీ తోటివారితో ఎందుకు గొడవ పడుతున్నావు అని అడిగాడు. వెంటనే ఆ శిష్యుడు గురువుగారి పాదాలపై పడి బోరున ఏడవడం మొదలుపెట్టాడు. గురువుగారు, నేను ఎన్నిసార్లు ప్రమాణం చేసినా నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. నా మనసు నా ఆధీనంలోనే లేదు. నేను నా మనసులోంచి ఆ చెడు ఆలోచనలు తీసివేయడానికి చాలా కష్టపడుతున్నాను. ఎంత ఎక్కువగా నేను వాటిని నా నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నానో ఆ దృశ్యాలు అంత ఎక్కువగా నా మనసులో ముద్రించుకుపోతున్నాయి. నేను చచ్చిపోతాను గురువుగారు, నాకీ బతుకు వద్దు అని అన్నాడు. అప్పుడా గురువుగారు అతని భుజం తట్టి, నాయనా, నా వెంటరా అని చెప్పి ఆ శిష్యుడిని రాత్రిపూట ఆశ్రమం వెనకాల ఉన్న ఒక పెద్ద పూల తోటలోకి తీసుకువెళ్లారు. నాయనా, చూస్తున్నావా, ఇక్కడ చిన్న చిన్న నీటి కాలువలు ఉన్నాయి, గమనించావా? ఈ కాలువల వల్లే పక్కనే ఉన్న నదిలోని నీరు ఈ మొక్కల వరకు చేరుతుంది. ఇది నిరంతరం ఇలాగే జరుగుతుంది కాబట్టి ఈ తోట ఇంత పచ్చగా ఉంది. నాయనా, నువ్వు ఈ కాలువలో వచ్చే నీటి ప్రవాహాన్ని నీ చేతులతో అడ్డుకోగలవా అని అడుగుతాడు. అప్పుడు శిష్యుడు అయోమయంగా చూసి, తప్పకుండా గురువుగారు, ఇదంత పని, నేను ఈ నీటి ప్రవాహాన్ని సులభంగా ఆపగలను అని అంటాడు. వెంటనే ఆ శిష్యుడు కొద్దిగా మట్టిని చేతులతో తీసి ఒక చిన్న కాలువకు అడ్డుగా కట్టలా వేసి ఆ నీటి ప్రవాహాన్ని ఆపేశాడు. గర్వంగా గురువుగారి వైపు చూశాడు. కానీ కొద్దిసేపటికే ఆ నీటి ఒత్తిడి పెరిగి కాలువలోని నీరు ఆ మట్టికట్టపై నుండి పొంగి పొర్లడం మొదలయింది. అప్పుడా గురువుగారు చిరునవ్వుతో, నాయనా, నీటి ప్రవాహం ఆగనేలేదు చూడు అని అన్నాడు. అప్పుడా శిష్యుడు పట్టుదలగా మళ్లీ కొన్ని చిన్న చిన్న రాళ్లు ఏరుకొచ్చి ఈసారి మరింత ఎక్కువ మట్టి వేసి బలమైన కట్టకట్టి దానిని ఆపేశాడు. కానీ కొద్దిసేపటికే నీటి ఫోర్సు పెరిగి ఆ రాళ్లను మట్టిని నెట్టుకుంటూ నీరు వాటిపై నుండి కూడా ప్రవహించడం మొదలయింది. అప్పుడు గురువుగారు, నాయనా, మళ్లీ నీటి ప్రవాహం మొదలయింది. నువ్వైతే నీటిని పూర్తిగా ఆపేస్తాను అని అన్నావు, కానీ నీరు మాత్రం తన దారి తాను వెతుక్కుంటూనే ఉంది అని అన్నాడు. అప్పుడా శిష్యుడికి రోషం వచ్చి, ఒక్క నిమిషం గురువుగారు అని చెప్పి పరిగెత్తుకెళ్లి ఒక పెద్ద బండరాయిని అతి కష్టం మీద మోసుకువచ్చి ఆ చిన్న కాలువలో వేశాడు. ఈసారి నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. చూశారా గురువుగారు, నేను ఈ నీటిని ఆపుతాను అని చెప్పాను. చూడండి, ఇప్పుడు నీటి ప్రవాహం శాశ్వతంగా ఆగిపోయింది అని రొమ్ము విరుచుకుని అన్నాడు.
అప్పుడా గురువుగారు ప్రశాంతంగా, నాయనా, ఒక్కసారి ఆ కాలువ వైపు మరియు ఆ బండరాయి వైపు నిశ్చితంగా చూడు అని అన్నారు. శిష్యుడు చూసేసరికి ఆ పెద్ద బండరాయి అడ్డుగా ఉండడం వల్ల నీరు ముందుకు వెళ్ళలేక పక్కకు మళ్ళీ ఆ బండరాయి పక్క నుండి భూమిని కోసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ కాలువలోనే ప్రవహిస్తోంది. నాయనా, నువ్వు నీటిని ఆపడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ నీ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించడం లేదు. నువ్వు ఎంత పెద్ద బండరాయిని అడ్డుగా పెట్టినా ఆ నీటి ప్రవాహాన్ని ఆపలేకపోతున్నావు. అది పక్కదారుల గుండా తన గమ్యాన్ని చేరుకుంటోంది. అలాగే నీ మనసులోని చెడు ఆలోచనలు, కామకోర్కెలు కూడా ఈ నీటి ప్రవాహం లాంటివే. వాటిని నువ్వు బలవంతంగా అణచివేయాలని ఎంత ప్రయత్నించినా అవి వేరే రూపంలో నీలో కోపంగా, చిరాకుగా మారి బయటకు వస్తున్నాయి తప్ప నీ మనసులోంచి పూర్తిగా తొలగిపోవడం లేదు అని గురువుగారు వివరించారు. అప్పుడా శిష్యుడికి జ్ఞానోదయమైనట్లనిపించింది. గురువుగారు, అయితే నేను ఈ చెడు ఆలోచనల నుండి దూరమయ్యే మార్గమే లేదా? నా మనసులోని చెడు ఆలోచనలన్నీ శాశ్వతంగా తొలగిపోయే ఏదైనా ఉపాయం ఉంటే దయచేసి చెప్పండి అని దీనంగా వేడుకున్నాడు. అప్పుడా గురువుగారు శిష్యుడిని తీసుకుని ఏ నది నుండైతే ఆ కాలువలోకి నీరు వస్తుందో ఆ ప్రధాన నది వద్దకి తీసుకువెళ్లారు. నాయనా, ఆ కాలువలోని నీరు ఈ నదిలోంచే వెళుతోంది. ఒకవేళ మనం ఇక్కడ నుండే ఆ నీటి వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తే ఆ నీటి ప్రవాహాన్ని ఆపివేయచ్చు కదా అని అన్నాడు. అప్పుడా శిష్యుడు ఎంతో ఉత్సాహంగా, అవును గురువుగారు, నిజమే, మూలాన్ని బందు చేస్తే సరిపోతుంది కదా, ఆపివేయచ్చు అని చెప్పి ఆ నది నుండి కాలువలోకి వెళ్లే ప్రధాన నీటి మార్గాన్ని ఎంతో కష్టపడి పెద్ద పెద్ద మట్టిరాళ్లు, చెట్ల కొమ్మలు వేసి దానిని పూర్తిగా మూసివేశాడు. గురువుగారు, నేను తోటలోకి వెళ్లే కాలువను పూర్తిగా మూసివేశాను. ఇక ఒక్క చుక్క నీరు కూడా మన తోటలోకి వెళ్ళదు అని సగర్వంగా అన్నాడు. అప్పుడా గంభీరంగా, నాయనా, చాలా మంచి పని చేశావు. కానీ మరి తోటలోకి నీరు వెళ్ళకపోతే ఆ ముక్కలన్నీ ఎండిపోతాయి కదా. ఆ తోటలో ఎన్నో అందమైన పువ్వులు, పళ్ళు ఇచ్చే చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని ముక్కలకి ప్రతిరోజూ సరిపడా నీరు కావాలి, లేదంటే ఆ ముక్కలన్నీ బ్రతకవు, వాడిపోయి చచ్చిపోతాయి. మనం నీటిని తోటలోకి పంపాలి కదా అని అన్నాడు. తన తప్పు తెలుసుకున్న ఆ శిష్యుడు వెంటనే పరుగెత్తి మూసివేసిన ఆ కాలువను తిరిగి తెరిచాడు. నీరు యథావిధిగా తోటలోకి వెళ్లడం ప్రారంభమైంది. అప్పుడు గురువుగారు తన శిష్యుడిని దగ్గరకు తీసుకుని, నాయనా, ఒకవేళ మనం ఈ నీటిని మొత్తాన్ని ఒకేసారి ఆ తోటవైపుకే మళ్లిస్తే ఏమవుతుంది అని అడిగాడు. అప్పుడా శిష్యుడు, గురువుగారు, అలా చేస్తే ఈ నీటి ఉధృత ప్రవాహానికి ఆ తోట మొత్తం కొట్టుకుపోతుంది. ఒక్క ముక్క కూడా అక్కడ మిగలదు, అంతా నాశనమవుతుంది అని అన్నాడు. అప్పుడు గురువుగారు ఒక చిరునవ్వు నవ్వి, నాయనా, దీనిని బట్టి నీకు ఏమర్థమయ్యింది? మనం ఏ విషయాలనైనా, ఏ కోరికలనైనా పూర్తిగా ఆపడానికి ప్రయత్నించవద్దు. దేనినైనా కావలసినంత సమతుల్యంగానే వాడుకోవాలి. నీరు ఏమాత్రం లేకపోయినా తక్కువ నీటితో మొక్కలు చనిపోతాయి. అలాగే నీరు మితిమీరిపోయి ఎక్కువ నీటితో వరద వచ్చినా కూడా మొక్కలు చనిపోతాయి. మన జీవితం ఎప్పుడూ సమతుల్యతతోనే నడుస్తుంది నాయనా. నీ మనసులో మొదటగా దేని గురించిన ఆలోచన వస్తుంది అని అడిగాడు. శిష్యుడు తలదించుకుని, గురువుగారు, నాకైతే ఇప్పుడు పూర్తిగా ఆ స్త్రీలు గురించిన చెడు ఆలోచనలే వస్తున్నాయి అన్నాడు. అప్పుడు గురువుగారు, నాయనా, నువ్వు ఆ చెడు విషయాలను, కామకోరికలను మరిచిపోవాలనే ప్రయత్నంలో బలవంతంగా వాటిని అణిచివేసే క్రమంలో నిరంతరం వాటినే గుర్తుకు తెచ్చుకుంటున్నావు. నాయనా, జంతువులకు కూడా కామ కోరికలుంటాయి, కానీ అవి కేవలం సంతానోత్పత్తికి మాత్రమే వాడుతాయి. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో కామ కోరికలు ఉండటం అత్యంత సహజం. కానీ మనం ఎప్పుడూ, ఎలా, ఎవరి పట్ల, ఎందుకోసం వాటిని వాడుతున్నాం అనేది చాలా ముఖ్యం. మనం ఈ చెడు ఆలోచనలను ఎంతగా అణిచివేయడానికి ప్రయత్నిస్తామో అవి మరింతగా మన మనస్సు లోతుల్లో నిలిచిపోతాయి. అందుకే వాటి గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా వేరే మంచి మంచి విషయాలపై, ఆధ్యాత్మిక చింతనపై దృష్టిని నిలపాలి. అలా వేరే ఏదో ఉపయుక్తమైన పనిలో నిమగ్నమై ఉండడం వల్ల మన మనస్సు మళ్ళీ మనకు వచ్చే ఆ చెడు ఆలోచనలు మెల్లిగా మన నుండి దూరమయ్యే అవకాశం ఉంటుంది. నాయనా, మనకు వచ్చే ఈ చెడు ఆలోచనలు కేవలం మన వల్లే కాదు, మనం చెడ్డవారితో స్నేహం చేసినా వస్తాయి. మనలో కామ కోరికలు లేకపోయినా
మనం పొరపాటున కామ కోరికలు విపరీతంగా ఉన్న వారితో స్నేహం చేసినా వాళ్ళ మాటల ప్రభావం వల్ల ఆ ఆలోచనలన్నీ మనకు కూడా అంటుకుంటాయి. అందుకే జీవితంలో ఎల్లప్పుడూ మంచివారితో స్నేహం చేయాలి అని ఎంతో వివరంగా బోధించారు. అప్పుడా శిష్యుడు గురువుగారి పాదాలపై పడి, నిజమే గురువుగారు, ఇంతకు ముందు నాకు ఎలాంటి చెడు ఆలోచనలే వచ్చేవి కావు. కానీ నేను చేసిన ఆ చెడు స్నేహం, వాడి మాటల వల్లే అవి నాలో మొదలయ్యాయి. నేను నా కోరికలను అణచివేయాలని చూసి పిచ్చివాడినయ్యాను. ఇప్పుడు మీరు నాకు అద్భుతమైన రీతిలో అర్థమయ్యేలా వివరించారు. నా మనసు ఎలా పనిచేస్తుందో, ఇప్పుడే నేనేంటో, నా కర్తవ్యం ఏమిటో నాకు స్పష్టంగా బోధపడింది. మీకు అనంతకోటి ధన్యవాదాలు అంటూ కన్నీళ్లతో నమస్కరించాడు. ఇక ఆ రోజు రాత్రి ఆ శిష్యుడు తన మనస్సులో ఎటువంటి చెడు ఆలోచనల గురించి ఆలోచించకుండా, వాటితో పోరాడకుండా తన ధ్యానం మీద దృష్టి పెట్టి ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఎంతో కాలం తర్వాత హాయిగా ప్రశాంతంగా నిద్రించాడు. మరునాడు ఉదయాన్నే భిక్ష కోసం బయలుదేరాడు. ఏ భయం లేకుండా మళ్ళీ ఆ నదిగట్టుపై నుండే వెళుతున్నాడు. కానీ ఇప్పుడు శిష్యుని మనస్సు నిర్మలంగా, ఏ చెడు ఆలోచన, ఆకర్షణ లేకుండా స్వచ్ఛంగా ఉంది. అతను ఆ నది వద్దకు చేరుకునేసరికి ఇప్పటికి కూడా ఆ కామాంధ్రుడైన యువకుడు మాత్రం ఆ చెట్టు చాటున నిలబడి ఆ అమ్మాయిలనే తదేకంగా చూస్తూనే ఉన్నాడు. అప్పుడా శిష్యుడు ఆ యువకుడి కళ్ళల్లోకి సూటిగా చూసి, మూర్ఖుడా, నువ్వు ఎన్ని రోజులని ఈ చెట్టు వెనకాల దాక్కుని ఆ అమ్మాయిలను చూస్తూ నీ అమూల్యమైన యవ్వనాన్ని, సమయాన్ని వృధా చేసుకుంటావు. ఆ అమ్మాయిలలో నీకు నిజంగా ఎవరైనా నచ్చితే ధైర్యంగా వారి పెద్దల దగ్గరకు లేదా ఆ అమ్మాయి దగ్గరకో వెళ్ళి, నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అడుగు. ఆ అమ్మాయికి కూడా నువ్వు నచ్చితే పెద్దల అంగీకారంతో గౌరవంగా వివాహం చేసుకుని సంసారం చేసి సుఖంగా నీ జీవితాన్ని గడుపు. అంతేకాని ఇలా దొంగచాటుగా చూస్తూ కామాంధ్రుడిలా బ్రతకడం వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. ముందుగా నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నీ విలువైన సమయాన్ని ఇలా దొంగచాటు పనులకు వృధా చేసుకోకు అని కఠినంగా మందలించాడు. ఆ శిష్యుని మాటలు ఆ యువకుడిని తలదించుకునేలా చేశాయి, బాగా ఆలోచింపచేశాయి. మరుసటి రోజు నుండి ఆ యువకుడు ఆ నదివైపు వెళ్లడం మానేశాడు. పాడు బుద్ధులను వదిలేసి ఆ యువకుడే ఆ శిష్యుడి దగ్గరకు ఆశ్రమానికి రోజూ వచ్చి కలిసేవాడు. ఆ శిష్యుడు చెప్పే మంచి మాటలు, వేదాంత విషయాలు వింటూ ఉండేవాడు. అలా కొన్ని రోజులకు ఆ యువకుడిలో పూర్తిగా మార్పు వచ్చి తాను జీవితంలో ఏదైనా గొప్పగా, గౌరవప్రదంగా సాధించాలి అని అనుకుని ఒక మంచి వృత్తిలో స్థిరపడడానికి తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కనుక ఈరోజు రాత్రి 12లోపు ఈ కథలు వింటే చాలు. ఒక నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, ధన సమస్యలు పోతాయి, 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ఈరోజు ఈ కథలను వినటం వలన మీరు చేసిన పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.